तेरे पास आता हूँ यीशु तेरे पास आता हूँ यीशु तेरे पास हर पल मेरी हर Jesus' name we pray. Please be seated. In the morning session, I was trying to bring the picture of the Israelites in Canaan. కానానులో ఉన్నటువంటి ఇశ్రాయేలు ప్రజల యొక్క పరిస్థితి ఎలా ఉండినదో అనేది ఉదయకాల సమయంలో నేను మీకు చూపించడానికి ప్రయత్నం చేశాను. And today also I am going to continue the same subject so that you can understand me better. ఈ సాయంత్రకాల సమయంలో కూడా ఉదయం ఎక్కడ మనం ముగించామో అక్కడ నుంచి నేను కొనసాగిస్తాను, దాన్ని మీరు అర్థం చేసుకోవాలని. Once again turn with me to the 4th chapter of Judges. న్యాయాధిపతుల గ్రంథము 4వ అధ్యాయంలోనికి ఒకసారి వెళ్దాం రండి. We are going to meditate upon 4th and 5th chapter from the book of Judges. 4వ అధ్యాయము 5వ అధ్యాయము న్యాయాధిపతుల గ్రంథంలో నుంచి మనము ధ్యానిస్తాము. I told you God left some of the enemies so that he can check whether the Israelites are following him or not. దేవుడు ఎందుకు కొంతమంది శత్రువుల్ని ఉండనిచ్చాడంటే ఇశ్రాయేలు ప్రజలు దేవుని యొక్క ఆజ్ఞలను కట్టడలను శిరసా వహించి విధేయత చూపిస్తారా లేదా అని పరీక్షించడానికి. The Lord checked wanted to show to the people, those who never saw the war, what does it mean. యుద్ధము అనేది ఎన్నడూ చూడనటువంటి ప్రజలకి యుద్ధము అనేది నేర్పించడానికి. And God wanted to teach the coming generations also how to war against the enemy, and for us it is a spiritual enemy. మూడవదిగా మనం చూసినట్లయితే రాబోయేటటువంటి తరము వారికి కూడా యుద్ధము అనేది నేర్పించాలని, అది మన ఆత్మీయ జీవితాలకి ఆత్మీయ పోరాటముగా ఉంటా ఉన్నది. But people of Israel were not faithful to God and they were not loyal to God. ఇశ్రాయేలు ప్రజలైతే దేవుని ఎదుట వారు నమ్మదగిన వారుగాను బద్దులుగాను లేరు. And that is why my Bible says God had to allow the enemies to chastise them. కాబట్టి దేవుడు శత్రువులు వారిని తరిమేటట్లుగా అనుమతించాడు. The idea is to bring back the people to him. దాకున్నటువంటి ఒక విషయం ఏంటంటే దేవుడు తన ప్రజలను తిరిగి తన యొద్దకు తీసుకురావాలనుకుంటూ ఉన్నాడు. Listen to my people of God. దేవుని ప్రజలారా జాగ్రత్తగా వినండి. When you accepted the Lord, God has taken the condemnation upon you. యేసుక్రీస్తు ప్రభుని సొంత రక్షకుడిగా అంగీకరించినప్పుడు నీ మీద ఉన్నటువంటి శిక్షను ఆయన తీసివేశాడు. But it is his desire that you and I must be in the image of his son. అయితే ఆయన యొక్క ఆశ ఏంటంటే మనమందరము ఆయన కుమారుని యొక్క స్వరూపంలోనికి మార్చబడాలనేది. That is why when we go away from God, God allows certain things to bring you back to him. కాబట్టి మనము దేవుని నుంచి ఎప్పుడైతే దూరం అయిపోతామో అప్పుడు సాతాన్ని వాడి యొక్క పనులను దేవుడు అనుమతిస్తాడు. ఎందుకంటే మనము తిరిగి దేవుని యొద్దకు రావాలని. This is being said as chastisement. దీనిని క్రమశిక్షణ అనేటువంటిదిగా దేవుడు మనకు నేర్పిస్తున్నాడు. Before going into the 4th chapter, I turn your attention to Hebrews 12th chapter. హెబ్రీయులకు రాసినటువంటి యొక్క 12వ అధ్యాయంలోనికి మనం వెళ్దాము. ఆ తర్వాత మనం న్యాయాధిపతుల గ్రంథంలోనికి వద్దాము. There the Hebrew writer clearly says one important truth. అక్కడ హెబ్రీ గ్రంథకర్త ఒక ప్రాముఖ్యమైనటువంటి సత్యాన్ని మనకు వివరిస్తూ ఉన్నాడు. He is talking about our own fathers, those who are chastised as the children.
తండ్రి తన కుమారుల్ని ఏ విధంగా అయితే శిక్షిస్తాడో ఆ విధమైన శిక్ష గురించి ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. When you commit a mistake on the traffic, ఒకవేళ గనక ట్రాఫిక్ లో మనం వెళ్తూ పొరపాటు చేస్తే the police stops you and fines you. పోలీసు వాళ్ళు వచ్చి ఆపి మనకి ఫైన్ వేస్తారు. Or even he gives 2 beatings to you. అవసరమైతే 2 దెబ్బలు కూడా వేస్తాడు. That is punishment. అది శిక్ష. But when the father punishes a child, కానీ తండ్రి కుమారుని శిక్షించినప్పుడు he is not doing it like a policeman. పోలీసు వాళ్ళు చేసినట్లుగా ఆయన చేయడు. He is like doing as a father. ఒక తండ్రి లాగా ఆయన చేస్తాడు. Of course mistakes may be bigger. మనం చేసిన తప్పిదాలు అనేవి ముందు ఉన్న దానికంటే పెద్దవిగా ఉండొచ్చేమో. But God wants to chastise you so that you can be into the likeness of his holiness. తన యొక్క పరిశుద్ధతలో మనము పాలివారం అగునట్లుగా దేవుడు మనల్ని క్రమశిక్షణ చేస్తాడు. 10th verse let us read in the 12th chapter of Hebrews. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 10వ వచనం మనం చూద్దాము. For they, that is the fathers of this earth, అంటే వారు అంటే ఎవరంటే ఈ లోక సంబంధమైన తండ్రులు, verily for a few days chastened us after their own pleasure. వారు కొన్ని దినముల మట్టుకు తనకిష్టము వచ్చినట్లుగా మనల్ని శిక్షించిరి But గాని he, God, దేవుడు ఆయన for దేవుడైతే our profit, మన యొక్క మేలు కొరకే, that we might be partakers of his holiness. మనం ఆయన పరిశుద్ధతలో పాలు పొందవలనని శిక్షించుచున్నాడు. Dear people of God, listen to me. దేవుని ప్రజలారా జాగ్రత్తగా వినండి. I want to explain this truth because you must understand this basic truth. ఈ యొక్క అతి ప్రాముఖ్యమైనటువంటి సత్యాన్ని మీరు అర్థం చేసుకోవాలని నేను ఆశపడుతున్నాను. When my children were small, నా యొక్క పిల్లలు చిన్నవారుగా ఉన్నప్పుడు I have a third boy. నాకు మూడవ అబ్బాయి ఉన్నాడు. His name is Bring Forth ఆయన పేరు. Listen to me very carefully. వినండి జాగ్రత్తగా. You may say, what is Bring Forth? What kind of name it is? బ్రింగ్ ఫోర్త్ ఎలాంటి పేరండి బ్రింగ్ ఫోర్త్ అనేది? When my first son was born, నా యొక్క మొదటి కుమారుడు పుట్టినప్పుడు me and my wife called him Go Forth. మేము నేను నా భార్య అతనికి గో ఫోర్త్ అని పేరు పెట్టాము. Because we are in a pioneer work, there may be discouragement, there may be depressions, and whenever we call our son, it should be command from above. Go forth. సో మేము ఒక క్రొత్త ప్రాంతంలో పైనీరింగ్ ప్లేస్ లో సేవ చేస్తా ఉన్నాం కాబట్టి అనేకమైన పరిస్థితులు వస్తూ ఉంటాయి. ఎప్పుడైతే మా అబ్బాయిని గో ఫోర్త్ అని పిలుస్తామో దేవుడు పై నుండి మరలా మాకు ఆజ్ఞ ఇచ్చినట్లుగా తీసుకోవచ్చు అని ఆయనకి గో ఫోర్త్ అని పేరు పెట్టాము. Whatever may be the obstacles, come on, go forth. ఎలాంటి పరిస్థితులు ఆటంకాలు ఎదురైనా ముందుకే కొనసాగు అని చెప్పినట్టు. So whenever I call my son go forth, నా కుమారుని ఎప్పుడైతే గో ఫోర్త్ అని పిలుస్తానో, it is not calling him alone, it's telling me also go forth. Come on, ఆయన్ని గో ఫోర్త్ అని పిలవటమే కాదు, నువ్వు పద అని నాకు నేను చెప్పుకున్నట్లుగా కూడా. When my second son was born, నా రెండవ కుమారుడు పుట్టినప్పుడు we said henceforth. ఆయనకి హెన్స్ ఫోర్త్ అని చెప్పాము. That means still go forth. అంటే ఇంకా కొనసాగ ముందుకెళ్ళు అని. And when my third son came, నా మూడవ కుమారుడు పుట్టినప్పుడు we call him go forth and bring forth. నువ్వు వెళ్ళడమే కాదు తిరిగి తీసుకొని రా అని చెప్పాము. He was born in a miraculous way. చాలా ఆశ్చర్యకరమైన రీతిగా అతను పుట్టాడు. Let me talk about that so that your faith can be strengthened. మీ విశ్వాసము బలపరచబడాలని ఈ సంగతి నేను చెప్తున్నాను. That time my wife had so many complications. సో ఆ మూడవ బిడ్డకి జన్మనిచ్చేటప్పుడు నా భార్యకి చాలా కాంప్లికేషన్స్ ఉండేవి. Her gallbladder swollen a lot. ఆమెకి గౌల్ బ్లాడర్ అనేది ఉబ్బిపోయింది. And she was having lot of other problems. మిగిలిన ఇంకా అనేకమైన సమస్యలు కూడా ఉన్నాయి ఆమెకి ఆ టైంలో. And our second son, who is no more now, మాకు రెండవ అబ్బాయి ఇప్పుడు ఆయనకి లేడు, ప్రభు దగ్గరికి వెళ్ళాడు. But we adopted one more child. ఇంకొక బిడ్డని మేము దత్తత తీసుకున్నాము. So we gave the same name to him. కాబట్టి దత్తత తీసుకున్న బిడ్డకు కూడా ఇదే పేరు పెట్టాము. But when the doctor said on seeing our second son, సో ఈ యొక్క దత్తత తీసుకున్నటువంటి ఈ యొక్క బిడ్డ మా రెండవ బిడ్డను చూసినప్పుడు, it all happened because one French girl was with us. సో మాతో ఒక ఫ్రెంచ్ దేశం నుంచి వచ్చినటువంటి అమ్మాయి మాతో ఉండింది. And she wanted to come along with us in Bihar. సో ఆమె మాతో బీహార్ రావడానికి ఆమె ఇష్టపడింది. The story is big story, you can read in my book No One Else. ఆ యొక్క ఈ విషయాలన్నీ కూడా మీరు నో వన్ ఎల్స్ అనేటువంటి పుస్తకంలో చదవచ్చు. అవన్నీ వివరించాలంటే చాలా విస్తారంగా ఉంటాయి. But she died all of a sudden. ఆమె చనిపోయింది. My wife was shocked and gave birth the baby when the baby was 8 months.
8 నెలల వయసులోనే నా బిడ్డ గర్భంలో ఉన్న బిడ్డకి జన్మనివ్వాల్సి వచ్చింది. Being an immature baby, సో నెలలు నిండకుండానే ఆ బిడ్డ పుట్టాడు. he was extremely weak. చాలా బలహీనుడిగా ఉన్నాడు. And doctors checked and said there are lot of holes in the heart. ఆ బిడ్డ యొక్క గుండెలో హృదయంలో చాలా రంధ్రాలు ఉన్నాయని చెప్పాడు డాక్టర్. And seeing that baby, ఆ బిడ్డను చూసినప్పుడు 3 Christian doctors in different places, they counseled my wife, you should not have one more child. సో 3 డాక్టర్లు అమ్మా మీరు ఇంకా పిల్లలు కనకూడదు అని 3 సార్లు ఆమెకి 3 వేరు రకాలుగా డాక్టర్స్ ఆమెకి కౌన్సిలింగ్ ఇచ్చారు. With a real concern they counsel my wife. చాలా ఆ శ్రద్ధతోటి ఆమెకున్న పరిస్థితిని బట్టి ఆ విధమైన సలహా ఇచ్చారు. They said your health is so low now. అమ్మా మీ ఆరోగ్యం చాలా క్షీణించిపోయింది. If you get a child, ఇంకొక బిడ్డకు గనుక నువ్వు జన్మనిస్తే child will be handicapped. ఆ యొక్క బిడ్డ అంగవైకల్యంతో పుడతాడు. And mentally handicapped, physically handicapped. మానసికంగాను భౌతికంగాను వైకల్యంతో పుడతాడేమో. Anyway, that year we lost lot of things in the ministry. సో ఆ సంవత్సరము పరిచర్యలో మేము అనేకమైన కోల్పోయాము. We lost some workers. కొంతమంది పని వాళ్ళని కోల్పోయాము. One of our van in the ministry was went through a big accident. సో మా యొక్క పరిచర్యలో ఒక పెద్ద వ్యాన్ కూడా యాక్సిడెంట్ గా గురైంది. Our money was stolen. మా యొక్క డబ్బు దొంగలించబడింది. Some of our workers lost their health. కొంతమంది పని చేసినటువంటి సేవకులు ఆరోగ్యం పోగొట్టుకున్నారు. That was the toughest year we had. మాకు ఉన్నటువంటి అన్ని సంవత్సరాల్లో కఠినమైన సంవత్సరం అది. And January 1st my wife was sitting in a corner having a big pain and the gallbladder was swollen. సో జనవరి 1వ తారీఖున నా భార్య ఒక మూలలో కూర్చునుంది. ఆమె యొక్క కడుపులో విపరీతమైనటువంటి నొప్పి వస్తా ఉంది, ఎందుకంటే గాల్ బ్లాడర్ ఉబ్బిపోయింది. In the New Year service, ఆ యొక్క నూతన సంవత్సరం యొక్క సర్వీస్ లో the Lord told me I will give back everything you lost. నువ్వు పోగొట్టుకున్న సమస్తాన్ని నేను తిరిగి ఇస్తానని నూతన సంవత్సరంలో చెప్పాడు. I preached on that. ఆ అంశం మీద నేను బోధించాను. And I said very authentically that God is going to return everything which will be lost. మనము పోగొట్టుకున్న వాటన్నిటిని తిరిగి ప్రభు మనకి ఇవ్వబోతున్నాడు అనే అధికారంతో నేను బోధించాను. I said this is a year of restoration. ఇది తిరిగి సంపాదించుకునే సంవత్సరము అని చెప్పాను. I want to tell you, నేను ఒక విషయం చెప్తున్నాను. my wife was thinking, నా భార్య అనుకుంటా ఉంది, the workers can come back, వర్కర్స్ తిరిగి రాగలడు, we may get a new vehicle, కొత్త వెహికల్ మనం పొందుకోగలము, we may get the money back, పోగొట్టుకున్న డబ్బు తిరిగి పొందుకోగలము, the health may be restored for our workers, మనకి వర్కర్స్ కి ఆరోగ్యం కూడా రావచ్చు. but what about my boy whom I lost? నేను పోగొట్టుకున్నటువంటి నా బిడ్డ యొక్క సంగతి ఏంటి? And she was praying. ఆమె ప్రార్థన చేస్తా ఉంది. The Lord said, I am giving you your son back. నీ కుమారుని నేను తిరిగి నీకు ఇస్తాను అని దేవుడు వాగ్దానం చేశాడు. She didn't tell me anything to me. ఆ విషయం నాకేమీ ఆమె చెప్పలేదు. She said, Lord, you are going to give me the son back. Thank you. ప్రభువా నువ్వు నాకు కుమారుని తిరిగి ఇస్తానని చెప్పావు, నీకు వందనాలు అని చెప్పింది. And when she became pregnant again, ఆమె మరలా గర్భవతి అయినప్పుడు, I want to tell you, నేను చెప్తా ఉన్నాను, God gave you more robust and strong child than the early child. సో అంతకు ముందున్నటువంటి బిడ్డ కంటే బలమైనటువంటి శరీర దారుఢ్యం కలిగినటువంటి బిడ్డని దేవుడు ఇచ్చాడు. He's a very bold fellow too. ఇప్పుడు అతడు చాలా ధైర్యవంతుడు కూడా. At the age of 2.5 he could catch the snake, cobras and make the people frightened. 2.5 సంవత్సరం వయసులోనే నాగుపాములు చేత్తో పట్టుకొని ప్రజలందరినీ భయపెట్టేవాడు. We call him Pambu Baba. పాము బాబు అని పిలిచేవాళ్ళం మేము. You know, he was so bold. చాలా ధైర్యవంతుడు అతను. Very active. చాలా యాక్టివ్ గా ఉంటాడు. And God says I will restore, he will restore sir, full form, perfect form. సో దేవుడిని తిరిగి ఇస్తానని చెప్పినప్పుడు ఆయన తప్పకుండా తిరిగి ఇస్తాడు, సంపూర్ణంగా ఇస్తాడు. He was very active. ఆయన చాలా యాక్టివ్ గా ఉంటాడు. One day, ఒక రోజున during the time of బ్రేక్ఫాస్ట్ చేస్తున్న టైంలో ఉదయకాలం, there was some misunderstanding and miscommunication with him and my wife. నా భార్యకి ఆ బాబుకి మధ్య ఏదో వాళ్ళ యొక్క మాటల్లో మిస్అండర్స్టాండింగ్ వచ్చింది. And there was little thing going on. సో ఏదో ఒక విషయంలో వాళ్ళిద్దరు కూడా మాట్లాడుకుంటా ఉన్నారు. He said, I don't want breakfast. నాకు ఆ యొక్క ఉదయకాల భోజనం అవసరం లేదని చెప్పాడు. And a saucer became a flying saucer. సో ఆయన చెయ్యి ఇట్లా కొట్టగానే ఆ యొక్క సాసర్ అంటే ప్లేట్ అనేది గాల్లో తేలాడుతా వెళ్ళింది, ఫ్లయింగ్ సాసర్ లాగా. And it was broken. అది ముక్కలు ముక్కలు అయిపోయింది. And my wife gave 2. సో నా భార్య 2 ఇచ్చింది అబ్బాయికి. That's the Indian way of punishing people. సో అదే కదా భారతదేశంలో మనం చేసే పని అదే కదా. And after him one girl was born.
ఆ అబ్బాయి తర్వాత ఇంకొక కుమార్తె కూడా పుట్టింది మాకు. She was just 15-16 months younger. ఆ 15-16 నెలలు మాత్రమే చిన్నది ఈ అబ్బాయి కంటే. And I was returning from my office. నా ఆఫీస్ నుంచి నేను తిరిగి వస్తా ఉన్నాను. And my little girl came running and said, Babu broke the plate, daddy. సో పరిగెత్తుకుంటూ ఆ చిన్న పాప వచ్చి బాబు అన్న ప్లేట్ పగలగొట్టా డాడీ అని చెప్పింది. That is ladies, you know, when people come tired, hey listen. స్త్రీలు మరి స్త్రీల విషయంలో అంతే కదండి, ఇక రాగానే ముందు లిస్ట్ బయటికి తీస్తారు. The wives are doing it, sisters are doing it, girls are doing it, daughters are doing it. భార్యలు చేసే పనైనా, కుమార్తెలు చేసే పనైనా, అక్క చెల్లెలు చేసే పనైనా, ఈవెన్ కుమార్తెలు చేసే పని కూడా అదే. And I entered into the drawing room. నేను ఆ హాల్లోకి వచ్చాను. I called, Babu come. బాబు రా అని పిలిచాను. He came. వచ్చాడు, ఇట్లా నుంచున్నాడు. He was small. చాలా చిన్న పిల్లవాడు. He was only 6 years or 5 years old. 6-5 సంవత్సరాల వయసే ఉంటుంది ఆ టైంకి. He stood before me. నా ముందు నుంచున్నాడు. What did you do? ఏం చేస్తావు నువ్వు? He said, I am already punished by mommy. You don't have any right on me. మమ్మీ ఆల్రెడీ నేను చేసిన దానికి కొట్టింది, నువ్వు మరలా పనిష్మెంట్ ఇవ్వడానికి నీకు అధికారం లేదని చెప్పాడు. I couldn't do anything. సో నేను ఇంకేం చేయలేకపోయాను. So if Satan comes, hey come, I am already punished by, on the cross of Calvary because I am crucified with him. He paid the price. You got no right to say that. సో మన జీవితంలో కూడా సాతాను అనేక సార్లు ఆ విధంగా మనల్ని అపరాధ భావంతో పిలిస్తే మనం చెప్పాలి, నా యొక్క ప్రతి అపరాధానికి పనిష్మెంట్ యేసుక్రీస్తు ప్రభువు శిలువ మీద చెల్లించాడు, నువ్వు నాకు చెల్లించే అధికారం లేదని చెప్పాలి. So we are not condemned according to Romans 8:1. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 1వ వచనం ప్రకారముగా మనము శిక్షించబడట్లేదు. But in Hebrew 12:10, కానీ హెబ్రీయులకు రాసిన పత్రిక 12:10లో he is chastising us for our own profit. మన యొక్క మేలు కొరకే ఆయన మనల్ని శిక్షిస్తూ ఉన్నాడు. What does it mean? దాని అర్థం ఏంటి? He wants us to be like him. My Bible says that we might be partakers of his holiness. మనము తన పరిశుద్ధతలో పాలు పొందవలనని మన మేలు కొరకు ఆయన ఇది చేస్తున్నాడు. Listen to me very carefully. జాగ్రత్తగా వినండి. Nowadays people are talking super grace, hyper grace, that grace, this grace. ఈ దినాల్లో గనుక మనం చూసినట్లయితే శ్రేష్టమైన కృప అని, ఉన్నతమైన కృప అని, కృప గురించి మాట్లాడుతూ ఉన్నారు. They preach Jesus took everything on the cross so you can live as you like. నీ యొక్క శిక్ష అంతా కూడా యేసుక్రీస్తు ప్రభువు శిలువ మీద భరించారు కాబట్టి నీ ఇష్టానుసారంగా నువ్వు బ్రతకొచ్చు అని బోధిస్తున్నారు. They don't understand God at all. అలాంటి వారు దేవుణ్ణి ఏమాత్రం అర్థం చేసుకోలేదని చెప్పొచ్చు. జాగ్రత్తగా వినండి. My God wants his holiness be seen in me because he is holy, holy, holy. ఆయన పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు కాబట్టి ఆయన పరిశుద్ధతను ఆయన నాలో, నా ద్వారా చూడాలనుకుంటున్నాడు. I always tell one incident, people mistook it. Till I tell that. ఇదిగో అనేక సార్లు నన్ను తప్పుగా అర్థం చేసుకున్న ఒక విషయాన్ని మరలా చెప్పాలని ఆశపడతాను. 2 men left Sri Lanka when there was war. యుద్ధం జరుగుతున్న సమయంలో, అంతర్యుద్ధం జరుగుతున్నటువంటి టైంలో శ్రీలంక దేశాన్ని 2 వ్యక్తులు విడిచి బయటకు వచ్చారు. 2 friends. 2 స్నేహితులు. They left Sri Lanka. శ్రీలంకని విడిచిపెట్టారు. They went to Europe. యూరోప్ దేశానికి వెళ్ళారు. They ఐరోపా. ended up in Greece. గ్రీస్ దేశానికి వచ్చారు. Then from there to France. అక్కడ నుంచి ఫ్రాన్స్ కి వచ్చారు. Then they moved to Canada. కెనడా దేశానికి ఆ తర్వాత వెళ్ళారు. They were in Toronto. టొరంటో పట్టణంలో ఉన్నారు. During this journey, ఈ యొక్క ప్రయాణం అంతట్లో one of the friends became a Christian. ఒక వ్యక్తి ఏమో స్నేహితుడు క్రైస్తవుడయ్యాడు. Somebody shared Jesus Christ. అతనికి ఎవరో యేసు ప్రభువుని గురించి చెప్పారు. So he always said Jesus is good, Jesus is good. సో ఆ స్నేహితుల్లో ఒకరు యేసుక్రీస్తు ప్రభువు ఉత్తముడు, మంచివాడని చెప్పడం ప్రారంభించాడు. The other fellow was a staunch Hindu. ఇంకొక వ్యక్తి ఏమో బాగా నిష్ఠ కలిగినటువంటి హైందవుడు. But somehow they got the visa to stay in Canada. కెనడాలో ఉండడానికి వాళ్ళకి వీసా దొరికింది. They got a job in Canada. కెనడాలో వాళ్ళకి ఉద్యోగం కూడా దొరికింది. They were married in Canada. కెనడాలోనే వివాహం చేసుకున్నారు. And they got a baby boy in Canada. ఇక్కడ వాళ్ళలో కెనడాలోనే వాళ్ళకి పిల్లలు పుట్టారు. They were living in Montreal. మాంట్రేవ్ అనేటువంటి పట్టణంలో ఉన్నారు. There was a big snowstorm. అక్కడ చాలా మంచు తుఫాను వస్తా ఉంది. When the snowstorm came, మంచు తుఫాను వచ్చినప్పుడు the electricity was cut off. ఆ యొక్క కరెంట్ అనేది కట్ ఆఫ్ అయిపోయింది. It was a cold winter. అది భయంకరమైనటువంటి చలి, శీతాకాలం. Almost everybody was sick in their home. వాళ్ళ ఇంట్లో అందరూ కూడా జబ్బు పడిన వారుగా ఉంటున్నారు అందరూ. And both the
little ones become sick. సో ఈ యొక్క వీళ్ళకి పుట్టినటువంటి ఇద్దరు చిన్న పిల్లలు బాగా జబ్బు పడ్డారు. And this man prayed to Jesus. సో ఈయనేమో యేసు ప్రభువుకి ప్రార్థన చేశాడు. The other man was praying to his gods. ఆ మిగతా వ్యక్తి ఏమో తన బిడ్డ కోసము తన నమ్మిన దేవునికి ప్రార్థన చేస్తున్నాడు. Both are healed. ఇద్దరు కూడా స్వస్థపరచబడ్డారు. Then again in a normal day when they were in the company, సో తర్వాత సాధారణమైనటువంటి రోజున వాళ్ళు కంపెనీలో కలుసుకున్నప్పుడు the Christian fellow said Jesus is good. క్రైస్తవుడు చెప్తున్నాడు యేసుక్రీస్తు ప్రభువు గొప్పవాడు అన్నాడు. Immediately this Hindu fellow was annoyed. సో వెంటనే ఇతనికి చాలా నొప్పి కలిగింది. అది He gave a big slap unto him. గట్టిగా చెంప మీద ఒకటి చాచాడు. If you say one more time Jesus is good, I will take away all your 32 teeth. సో మరొకసారి గనక యేసుక్రీస్తు ప్రభువు ఉత్తముడని చెప్పేవా నీ పళ్ళని 32 పళ్ళు రాలగొడతానన్నాడు. Receiving a big slap, he said, why? గట్టిగా చెంప దెబ్బ తగిలింది కదా, ఇట్లా పట్టుకొని ఎందుకు అని అడిగాడు. That Hindu friend was telling this Christian, ఈ యొక్క హిందూ స్నేహితుడు క్రైస్తవుడితో చెప్తున్నాడు, you accepted Jesus on the way. నీవు ఈ యొక్క మార్గములో యేసు ప్రభువుని అంగీకరించావు. You were Hindu like me. నువ్వు కూడా ఒకప్పుడు నాలాగా హిందూలాగే ఉన్నావు. Now only you accepted Jesus. ఇప్పుడే యేసు ప్రభువును అంగీకరించావు. And when we came, ఇక్కడికి వచ్చిన తర్వాత you didn't have visa, I didn't have visa. నీకు వీసా లేదు, నాకు వీసా లేదు. You prayed to Jesus, I prayed to my gods. నువ్వు యేసు ప్రభువుకు ప్రార్థన చేసావు, నేను మా దేవుడికి ప్రార్థన చేశాను. You got a visa, I got a visa. నీకు వీసా వచ్చింది, నాకు వీసా వచ్చింది. And when we were not having job, మనకు ఉద్యోగాలు లేనప్పుడు you prayed to Jesus, I prayed to my God. నువ్వు యేసు ప్రభువుకు ప్రార్థన చేసావు, నేను మా దేవుడికి ప్రార్థన చేశాను. We got the job in the same company with the same salary. ఒకే సాలరీ తోటి ఇద్దరికి ఒకే కంపెనీలో ఉద్యోగం వచ్చింది. And when you were looking for a girl, I was also looking for a girl. నువ్వు వివాహం కొరకు ఒక అమ్మాయి కోసం చూస్తా ఉన్నప్పుడు నేను కూడా అలాగే చూస్తా ఉన్నాను. You got a beautiful girl and I got a beautiful wife. సో నీకు కూడా ఒక అందమైన భార్య దొరికింది, నాకు ఒక అందమైన భార్య దొరికింది. And after 2 years we didn't have babies. 2 సంవత్సరాల వరకు మనకి పిల్లలు లేరు. You prayed to Jesus, I prayed to my God. నువ్వు యేసు ప్రభువుకు ప్రార్థన చేసావు, నేను మా దేవుడికి ప్రార్థన చేశాను. You got a baby boy, I got a baby boy. నీకు అబ్బాయి పుట్టాడు, నాకు అబ్బాయి పుట్టాడు. When the snowstorm struck us, ఈ యొక్క మంచు తుఫాను మనని బాధించినప్పుడు, and your boy was sick and my boy was sick, నీ యొక్క బాబు జబ్బు పడ్డాడు, మా అబ్బాయి జబ్బు పడ్డాడు. you prayed to your God and you Jesus. నువ్వు మీ యేసు ప్రభువు ప్రార్థన చేసావు. I prayed and I will remove the hair or shave the head of this child and both are healed. ఇదిగో నేను కూడా ప్రార్థన చేశాను నా దేవునికి, వీడి యొక్క ఎంట్రుకలు కూడా నేను గుడ్డు కొరికించాను. Now tell me, ఇప్పుడు నువ్వు చెప్పు, how your Jesus is great. ఇప్పుడు నీ యేసు ప్రభు ఏ విధంగా గొప్పవాడో చెప్పు. We are settling in Canada. కెనడాలో ఇద్దరం సెటిల్ అయ్యాము. Having a good salary. మంచి సాలరీ ఇద్దరికి వస్తుంది. Got good wife. ఇద్దరు మంచి భార్యలు దొరికారు. Baby boy. ఇద్దరు అబ్బాయిలు పుట్టారు. And healing. ఇద్దరికి స్వస్థ దొరికింది. I got from my God. నా దేవుని దగ్గర నుంచి ఇవన్నీ నేను పొందుకున్నాను. But the Christian fellow said, ఇప్పుడు క్రైస్తవ స్నేహితుడు అన్నాడు, my dear friend, నా స్నేహితుడా, I pray every day. ప్రతిరోజు నేను మీకోసం ప్రార్థన చేస్తున్నాను. You cannot pray that prayer. ఆ ప్రార్థన నువ్వు ప్రార్థన చేయలేవు. Tell me, ఏ ప్రార్థన చెప్పు. what prayer you are doing? ఏ ప్రార్థన చేస్తున్నావు చెప్పు. Early in the morning I go to Jesus. ప్రతి ఉదయకాలం యేసు ప్రభు దగ్గరికి వెళ్ళి I tell Jesus, Jesus change me like you. ప్రభువా, యేసు ప్రభువా, నీలాగా నన్ను మార్చయ్యా అని నేను ప్రార్థన చేస్తాను. To which God he will go and say, change me like him. ఇప్పుడు నువ్వు చెప్పు, నువ్వు ఏ దేవుడి దగ్గరికి వెళ్ళి అయ్యా నీలాగా నన్ను మార్చు అని నువ్వు ఏ దేవుడి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయగలవు? Tell me, I pray every day, Lord, as you are holy, make me holy. సో నేను నా దేవుని దగ్గరికి వెళ్ళి నీవు పరిశుద్ధుడివై ఉన్నలాగున నన్ను కూడా పరిశుద్ధునిగా మార్చని ప్రార్థన చేస్తాను. To which God you will pray? Tell me, I will also follow you. ఈ యొక్క ప్రార్థన నీకు తెలిసిన ఏ దేవునికి నువ్వు చేయగలవో చెప్పు, నేను కూడా ఫాలో అవుతానని చెప్పాను. The other friend became a Christian and I know those other. రెండవ స్నేహితుడు క్రైస్తవుడు అయిపోయాడు. హల్లెలూయా. We have a holy God. మనకు పరిశుద్ధుడైన దేవుడు ఉన్నాడు. You can challenge anybody in India. భారతదేశంలోని ఎవరినైనా మీరు సవాలు విసరవచ్చు. You can challenge anybody in China. చైనాలో ఉన్న ఎవరినైనా మీరు సవాలు విసరవచ్చు. Because he wants us to be holy, because he said, as I am holy, you must be holy. నేను పరిశుద్ధుడనై ఉన్నలాగున మీరును సమస్త ప్రవర్తనలో పరిశుద్ధులై ఉండవలనని ఆయన ఆజ్ఞాపిస్తా ఉన్నాడు. In Tamil there is a beautiful song. తమిళ్లో మంచి పాట ఉన్నది. என்னையும் தம்மை போல மாற்றும் இம்மானேசத்தை, என்னையும் தம்மை போல மாற்றும் இம்மானேசத்தை எண்ணி எண்ணியே உள்ளம் உருகிய வேண்டுதல் செய்கின்றாரே. கெத்செமனே
శబ్దంతోని తీడుదే. The meaning of the song is like this. ఈ యొక్క పాట యొక్క భావం ఇలాగుంటుంది. Lord, you want me to be like you. ప్రభువా నేను నీలాగా ఉండాలని నువ్వు ఆశపడుతున్నావు. For that you have given me life. కాబట్టి నువ్వు నాకు జీవాన్ని ఇచ్చావు. And I remember that love. ఆ ప్రేమను నేను ప్రతిదినం జ్ఞాపకం చేసుకుంటున్నాను. And my heart melts over it. ఆ ప్రేమను జ్ఞాపకం చేసుకున్నప్పుడు నా హృదయం కరిగిపోతుంది. I hear that prayer in the garden of Gethsemane. ఆ ప్రార్థన నేను గెత్సెమనే తోటలో నేను విన్నాను. Dear people of God, దేవుని ప్రజలారా, we have a beautiful Bible. మనకు అద్భుతమైన బైబిల్ ఉంది. I can challenge anyone. ఎవరినైనా నేను సవాలు విసరగలను. I can challenge anybody. ఎవరినైనా సరే నేను సవాలు విసరగలను. Because this Bible teaches me. ఎందుకంటే ఈ బైబిల్ నాకు బోధిస్తుంది. As Jesus I must be. యేసు క్రీస్తు ప్రభు లాగా నేను ఉండాలని. That's why I love this Bible. కాబట్టి ఈ వాక్యం అంటే నాకు అమితమైన ప్రేమ. That's why I preach this gospel. అందుకనే ఈ సువార్త నేను ప్రకటిస్తాను. I kiss this Bible. ఈ యొక్క బైబిల్ నేను ముద్దాడుతాను. Because this makes me like Jesus. ఎందుకంటే ఈ వాక్యం యేసు క్రీస్తు ప్రభు లాగా నన్ను మారుస్తుంది. Shout and hallelujah. హల్లెలూయా అని చెప్పండి. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. That is why I'm a Christian, because I'm having Christ in me. క్రీస్తు ప్రభు నాలో ఉన్నాడు కాబట్టి నేను క్రైస్తవుడిగా మారాను. Day by day I become like Christ. ఎందుకంటే అనుదినము నేను క్రీస్తు ప్రభులాగా మార్చబడుతున్నాను. My Bible says. నా బైబిల్ చెప్తా ఉంది. Turn with me to 1 John. మొదటి యోహాను పత్రికలోనికి వెళ్దాం రండి. 3rd chapter. 3వ అధ్యాయము. Verse 1 to 3. మొదటి 3 వచనాలు మనం చూసినట్లయితే. Please read that. దయచేసి చదవండి. 1 John 3rd chapter 1 to 3. యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం మొదటి 3 వచనాలు. It is clearly said by John the apostle. అపోస్తలుడైన యోహాను ద్వారా స్పష్టంగా తెలియచేయబడుతుంది. Behold what manner of love the Father hath bestowed upon us. మనకు దేవుడు ఎలాంటి ప్రేమను అనుగ్రహించినో చూడుడి. That we should be called the sons of God. మనము దేవుని పిల్లలమని పిలువబడినట్లు. And then the second word says. రెండవ వచనం తెలియజేస్తుంది. And here is an address and a call. ఇక్కడ మనల్ని ఒక పిలుపుతో ఆయన పిలుస్తున్నాడు. In the second verse. రెండవ వచనంలో, Beloved, now are we the sons of God, and it doth not yet appear that what we shall be. ప్రియులారా, మనం ఇప్పుడు దేవుని పిల్లలమై ఉన్నాము. But when we know that when he shall appear, we shall be like him. మనం ఇంకను ఏమవుదామో ఇంకను ప్రత్యక్షపరచబడలేదు కానీ ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్టుగానే మనము చూతుము గనుక ఆయనను పోలి ఉందుమని ఎరుగుదుము. For we shall see him as he is. ఆయన ఉన్నట్లుగానే ఆయనను చూతుము. The third verse says. మూడవ వచనం చెప్తా ఉంది. And every man that had this hope in him purifies himself even as he is pure. ఆయన యందు ఈ నిరీక్షణ పెట్టుకున్న ప్రతి వాడును ఆయన పరిశుద్ధుడై ఉన్నట్టుగా తన్ను పవిత్రునిగా చేసుకొనును. When Jesus returns, యేసుక్రీస్తు ప్రభువు తిరిగి వచ్చినప్పుడు we will be like him. మనం ఆయన వలె ఉంటాము. Say hallelujah once again. అందరూ గట్టిగా హల్లెలూయా అని చెప్తాము. When Jesus comes, యేసు ప్రభువు తిరిగి వచ్చినప్పుడు we will be like him. మనం ఆయనను పోలి ఉంటాము. We will be with him. ఆయనతో ఉంటాము. That is the hope we have as ఆ విధమైన నిరీక్షణ నీకు నాకు ఉన్నది. The other gods may give you child. నీకు బిడ్డలను ఇవ్వచ్చు మిగతా దేవుళ్ళు. The other god may give you healings. మిగతా దేవుళ్ళు మీకు స్వస్థత ఇవ్వచ్చు. The other gods may give you money. మిగిలినటువంటి దేవుళ్ళు మీకు డబ్బు ఇవ్వచ్చు. The other god may give you job. మిగిలినటువంటి దేవుళ్ళు మీకు ఉద్యోగాలు ఇవ్వచ్చు. But other gods cannot give holiness because they are not holy. మిగతా ఏ దేవుళ్ళు కూడా నీకు పరిశుద్ధతను ఇవ్వలేరు ఎందుకంటే వారు పరిశుద్ధులు కాదు. My Jesus is the only holy God. నా ప్రభువైన యేసు క్రీస్తు వారు పరిశుద్ధుడైన దేవుడు. That gives me strength. అదే నాకు బలాన్ని ఇస్తుంది. That gives me boldness. అదే నాకు ధైర్యాన్ని ఇస్తుంది. I can live for him, I can die for him. ఆయన కొరకు నేను జీవించగలను, అవసరమైతే మరణించగలను. Increase this hope in your life. నీ జీవితంలో ఈ నిరీక్షణ అభివృద్ధి చెందించుకో. Preach this message to your congregation. ఇదిగో మీ సంఘాల్లో ఈ యొక్క వర్తమానాన్ని ప్రకటించండి. Ask your pastor to preach on holiness. పరిశుద్ధత మీద బోధించమని మీ పాస్టర్ని అడగండి. Because my Bible says, ఎందుకంటే బైబిల్ చెప్తా ఉంది, without holiness, పరిశుద్ధత లేకుండా no man can see God. ఎవడును దేవుణ్ణి చూడలేడు. Without holiness, పరిశుద్ధత లేకుండా nobody can enter into heaven. ఎవరును పరలోక రాజ్యంలో ప్రవేశించలేడు. So God allows problem to in our lives. మన యొక్క జీవితంలో దేవుడు సమస్యలను ఎందుకు అనుమతిస్తాడంటే, so that you can be holy enough like him. ఆయన వలె మనం పరిశుద్ధులవుటకు. Turn to your neighbor and ask. మీ పక్కన వారి వైపు తిరిగి చెప్పండి. When problem comes, సమస్యలు వచ్చినప్పుడు don't cry. ఏడవద్దు. Ask God show you where you lack.
నీవు ఎక్కడ కొదువుగా ఉన్నావో చూపించమని దేవుని అడగండి. Then you will be healed. అప్పుడు నువ్వు ఆయన పొందుకుంటావు. Simple, sir. చాలా సాధారణమైనది ఇది. Simple. చాలా సింపుల్. That is the biblical way. అది వాక్యానుసారమైన మార్గము కూడా. But we try all the other methods. కానీ ఈ ఒక్కటి తప్ప మిగతా మార్గాలన్నీ ప్రయత్నం చేస్తాం. Call the pastor గారు ఫోన్లు. I feel that I am going to get headache. Pray for me. నాకు తలనొప్పి వస్తదేమో అనిపిస్తా ఉంది, ప్రార్థన చేయండి. And pastor garu's phone is dead. పాస్టర్ గారు ఫోన్ ఇంకా డెడ్ అయిపోవడమే. And sometimes we feel Jesus as a ATM machine. యేసుక్రీస్తు ప్రభువుని అనేకసార్లు మనం ATM మిషన్ లాగా చూస్తామండి. Many people in the church today, for them Jesus is a ATM machine. సంఘాల్లో ఉన్న అనేక మంది విశ్వాసులకు యేసు ప్రభు అంటే ఒక ATM మిషన్ లాంటి వాడు. Because pastor gave one words, promise words for the year. సంవత్సరం అంతటికి ఒక వాగ్దానాన్ని సేవకుడు ఇచ్చేస్తాడు. When you are in need, అవసరత ఉన్నప్పుడు you go and put your card. నువ్వు కార్డు వెళ్ళి ఆ యొక్క మెషిన్ లో పెట్టినట్టు and you put pastor garu's promise word. సో అక్కడ పాస్టర్ గారు చెప్పినటువంటి ఆ యొక్క వాక్యం యొక్క రెఫరెన్స్ కొడతావు. And the screen says it is invalid. ఆ యొక్క స్క్రీన్ మీదేమో ఇది ఇన్వాలిడ్ అని వస్తుంది. Then immediately you take out the card. ఆ కార్డు మరలా బయటకు తీస్తావు, put it back, మరలా పెడతావు. Now the TV preacher is bigger picture than our pastor. మన పాస్టర్ గారి కంటే టీవీలో వాక్యం చెప్పేవాళ్ళు చాలా గొప్పవాళ్ళు కదా. Pastor is known only in the district. సో పాస్టర్ గారు కేవలం మండలంలోనే జిల్లాలోనే పరిచయం. TV preacher goes to the world. టీవీ ప్రీచర్ గారు ప్రపంచమంతా తెలుసు. Let me put his promise. ఆయన ప్రామిస్ ఇక్కడ పెడతాడు. Because he is also giving promise every month. ఎందుకంటే ప్రతి నెల ఆయన వాగ్దానం తర్వాత వాగ్దానం ఇస్తున్నాడు. ఇప్పుడు ఆ వాగ్దానం పాస్వర్డ్ కొడతావు. The screen says invalid. మరలా చెప్తుంది ఇది సరైనది కాదు, ఇన్వాలిడ్ అని. Password is invalid. పాస్టర్ ఇచ్చిన పాస్వర్డ్ ఇన్వాలిడే. And we are so angry and okay, that man of God. మనకు వెంటనే అనిపిస్తుంది ఆ దైవజనుడు చెప్పిన మాట. I don't belong to his church, but he is a man of God. ఆ సంఘానికి నేను వెళ్ళకపోయినా గొప్ప దైవజనుడు. His magazine brought a promise. ఆయన వాళ్ళు ముద్రించినటువంటి ఆ యొక్క మ్యాగజైన్ లో వాగ్దానం ఉంది. Because he is giving everyday promise. ఎందుకంటే ఆయన ప్రతిరోజు వాగ్దానం ఇస్తాడు. And now everyday promise. ఇప్పుడు ప్రతిరోజు వాగ్దానం పెడదాం. Password invalid. పాస్వర్డ్ ఇన్వాలిడ్. You are so angry. కోపం వస్తుంది ఇప్పుడు నీకు. You are and you are pushing the card again very angrily. కోపంతో మరలా కార్డు పెడతావు. And that says, ఇప్పుడు అక్కడ ఒక వర్తమానం వస్తుంది. Change your pastor. Sorry. Change your password. మీ పాస్వర్డ్ ని చేంజ్ చేయండి అనే వర్తమానం వస్తుంది. పాస్టర్ కాదు. This fellow came and take away our people. So ఈయన వచ్చాడు. Change yourself. మిమ్మల్ని మీరు మార్చుకోండి. Follow the word of God. దేవుని వాక్యాన్ని అనుసరించండి. It is easy living. The living in Christ is easy because Jesus said, yoke upon you is easy to carry. క్రీస్తులో జీవించడం అనేది ఎంతో సులువైనదండి. ఎందుకంటే ప్రభు చెప్పాడు నా కాడి సులువైంది అన్నాడు. Why God chastises us? ఎందుకు దేవుడు మనల్ని క్రమశిక్షణ చేస్తాడు? To make us holy. మనల్ని పరిశుద్ధులుగా చేయడానికి, ఎక్కువ పరిశుద్ధులుగా, మరి ఎక్కువగా పరిశుద్ధులుగా చేయడానికి. In the same way, అదే విధముగా now turn to the 4th chapter of Judges. ఇప్పుడు న్యాయాధిపతుల గ్రంథము 4వ అధ్యాయంలోనికి వెళ్దాం రండి. My Bible says in the first verse, దేవుని యొక్క వాక్యం మొదటి వచనంలో చూసినట్లయితే, my Bible says the 4th chapter of Judges, the first verse, న్యాయాధిపతుల గ్రంథము 4వ అధ్యాయం మొదటి వచనములో వాక్యం ఎలా సెలవిస్తుంది? The children of Israel again did evil in the sight of the Lord. ఇశ్రాయేలులు ఇంకను యెహోవా దృష్టికి దోషులైరి. And the second verse, రెండవ వచనము, that is why కాబట్టి the hand of Jabin king of Canaan and that reigned in Hasur, the captain of whose host was Sisera, and God gave them in the hands of the Gentiles. యెహోవా హాసోరులో ఏలు కనాను రాజు అయినటువంటి యాబీను చేతికి వారిని అప్పగించెను. అతని సేనాధిపతి అన్యుల అహశ్వసేతు నివసించిన సిసేరా. Deborah put it very nicely. దెబోరా చాలా చక్కగా మాట సెలవిచ్చింది. Turn to Judges 5th chapter verse 8.
న్యాయాధిపతుల గ్రంథము 5వ అధ్యాయము 8వ వచనాన్ని మనం చూసినట్లయితే Bible says very clearly. దేవుని యొక్క వాక్యం స్పష్టంగా తెలియజేస్తా ఉంది. Judges 5th chapter verse 8. న్యాయాధిపతుల గ్రంథము 5:8. The Israelites choose new gods. ఇశ్రాయేలులు క్రొత్త దేవతలను కోరుకొనగా Then the war was in their gates. యుద్ధములు ద్వారముల యొద్దకు వచ్చెను. My dear people of God, listen. ప్రియులారా జాగ్రత్తగా వినండి. You belong to Jesus Christ, you know that. యేసు క్రీస్తు ప్రభువారికి నువ్వు చెందిన వాడివి, ఆ సత్యం నీకు తెలుసు. You sing Jesus. యేసు ప్రభు గురించి పాడతావు. You say hallelujah. హల్లెలూయా అని చెప్తావు. But most of us now having new gods. అయితే చాలా మందిలో మనకి క్రొత్త దేవతలు ఉన్నారు. You may say no sir. లేదు లేదండి అని మీరు చెప్పొచ్చు. But I want to tell you. మీకు ఒక విషయం చెప్పనివ్వండి. For many this is the modern god. చాలా మందికి ఈ దినాల్లో ఈ యొక్క సెల్ ఫోన్ అనేది నవీనమైనటువంటి దేవత. Whether they read the Bible or not, they will see the సో ఉదయకాలాన్నే లేచి వాక్యం ధ్యానించకపోయినా మొట్టమొదటిగా చూసేది ఆ యొక్క సెల్ ఫోన్ స్క్రీన్. We call Jesus as Lord. మనమేమో యేసుక్రీస్తు ప్రభువుని ప్రభువా అని చెప్తాము. He said, "You are my Lord." నీవే నా ప్రభువు అని పాడతాము. You are my the Lord of the life. నీవే నా జీవితానికి ప్రభువు అని చెప్తాము. But who is lording over you? మరి ఎవరు నిన్ను ప్రభుత్వం చేస్తున్నారు? This one. ఈ యొక్క సెల్ ఫోన్. 12 o'clock in the night, behind the pillow you are because wife should not listen or the young girl should not listen. రాత్రి 12 గంటలకు కూడా ఆ యొక్క దిండు కింద పెట్టుకొని ఆ ఫోన్ ని గుసగుసలాడుతూ ఉంటావు ఎవరు వినకూడదని. Even in the midnight your heart is attached with the cell phone. మధ్యరాత్రి వేళ కూడా నీ హృదయం ఇంకా ఆ సెల్ ఫోన్ తోనే మమేకమైపోయి ఉన్నది. People will go anywhere without a wife but without Wi-Fi. సో ప్రజలు భార్య లేకుండా బయటికి వెళ్తున్నారు కానీ వైఫై లేకపోతే బయటికి వెళ్ళిపోతున్నారంట. When you go to the office, కి వెళ్ళిన వెంటనే the wife will ask, ఆ భార్య అడుగుతుంది, have you taken your phone sir? సో మీ ఫోన్ తీసుకెళ్లారా అని అడుగుతుంది. This become part of our life. ఇది మన జీవితంలో భాగమైపోయింది. And Telangana and Andhra are known for computer science. తెలంగాణ ఆంధ్రాలో ఉన్నటువంటి వారందరూ కంప్యూటర్ పరిజ్ఞానానికి బాగా దిట్టలు. After corona you are called to work from home. సో కరోనా వచ్చిన తర్వాత ఇప్పుడు అందరిని ఇంటి దగ్గర నుంచే పని చేయమంటున్నారు. But I see hundreds of people they work from toilet also. చాలా మంది వందల మంది టాయిలెట్ కి వెళ్ళి కూడా అక్కడ పనులు చేస్తున్నారంట. I am always with you. ఇదిగో నేను ఎల్లప్పుడు మీతోనే ఉంటాను. I will never leave you. నేను నిన్ను విడువను, ఎన్నడూ ఎడబాయను. It is not Jesus, this is mobile phone. ఈ మాట చెప్తుంది యేసు ప్రభు కాదు, ఈ దినాల్లో ఫోన్ చెప్తుంది. Turn to your neighbor and ask, he is talking about you. నీ గురించే ఈ మాట చెప్తున్నాడని పక్కన వాళ్ళకి చెప్పండి. He is talking about you, sir. సార్ మీ గురించే ఈ మాట అని చెప్పండి. You choose new gods. క్రొత్త దేవతలను కోరుకుని Every 6 months you change your life. This is iPhone method, that is Google, that is this and that. New phones, latest. ప్రతి 6 నెలలకు మనం ఫోన్లు మారుస్తూ ఉంటాము. ఇది క్రొత్తది, ఇది ఐఫోన్, ఇది ఈ ఫోన్ అని చెప్పేసి మార్చేస్తానే ఉంటాము. I was going to enter into the flight. నేను ఆ యొక్క విమానం ఎక్కడానికి వెళ్తుంటే one mother was carrying the little baby maybe 7 months or 6 months. 6 నెలలు 7 నెలల వయసు ఉన్నటువంటి ఒక బిడ్డను ఒక తల్లి మోస్తా ఉంది in a stroll. ఆ యొక్క స్ట్రాల్ లో. And I was at the back. I was looking at, because I like children, so I was looking at this beautiful baby. సో నేను వెనకున్నాను, నాకు చిన్న పిల్లలంటే బాగా ఇష్టం కాబట్టి ఆ బిడ్డని ఇట్లా చూస్తా ఉన్నాను. The mother was giving the what is that? Yeah. సో ఆ మదర్ ఏమో పీక నోట్లో పెట్టింది. Yeah, usually they don't want children to cry, so they put that what is that plug? ఇక ఈ చిన్న పిల్లలు నోరు తెరిచి అరవకూడదని చెప్పేసి నోట్లో ఆమె పీక పెట్టింది. And that I used to see in foreign countries. ఫారిన్ కంట్రీస్ ఎక్కడికి వెళ్ళినా కానీ చిన్న పిల్లలు కనపడితే వాళ్ళ నోట్లో పీకలు ఉంటాయి. But this mother was trying to put that. ఆ యొక్క నోట్లో ఈ యొక్క పాల పీక లాంటిది పెట్టడానికి ప్రయత్నం చేస్తుంది. The plastic nipples. ఆ యొక్క ప్లాస్టిక్ తో ఉన్నటువంటి ఆ పీకని but the child didn't. ఆ చిన్న బిడ్డేమో తీసి బయట పారవేస్తున్నాడు. But the mother gave the mobile phone. కానీ ఇప్పుడు తల్లి ఇప్పుడు ఫోన్ ఇచ్చింది వాడికి. And the child was downloading. ఇప్పుడు ఆ బిడ్డ డౌన్లోడ్ చేస్తా ఉన్నాడు. It became God even at the age of 6 months. 6 నెలల వయసులో ఉన్నటువంటి బిడ్డకు కూడా ఇది దేవతై కూర్చుంది. Check your neighbor again. మీ పక్కన ఉన్న వారి వైపు తిరగండి. Do you have a new God? కొత్త దేవత నీకు దొరికిందా?
who occupies you, నీ జీవితాన్ని ఆక్రమించిన వారు, who rules over you, నీ మీద పరిపాలన చేసేవారు, who lords over you, నిన్ను పరిపాలిస్తున్న వారు. there in the church, Lord Jesus, at home and in the toilet, Lord mobile phone. సో చర్చిలోకి వెళ్ళినేమో యేసు ప్రభువా నా ప్రభు నువ్వేనని చెప్తాము. ఇంట్లో మనం చూసినట్లయితే ఈ యొక్క సెల్ ఫోన్ మనకు దేవతై కూర్చుంది. That is why the war is in the gate of your house. కాబట్టే యుద్ధము అనేది ద్వారము దగ్గర నిలిచి ఉన్నది. War has come nearer to you in the bedroom. ఇదిగో నీ యొక్క పడక గదిలోనికి కూడా యుద్ధము వచ్చి కూర్చుంది. War has come in your kitchen. ఇదిగో ఆ యొక్క వంట గదిలో కూడా యుద్ధాలే మనం చూస్తున్నాము. Can you see why the problem in your family? నీ కుటుంబంలో సమస్య ఎందుకో నువ్వు ఆలోచించావా? Why you are in confusion in your personal life? నీ వ్యక్తిగత జీవితంలో ఈ గందరగోళంలో ఎందుకున్నావు నీకు తెలుసా? Because you replaced Jesus. ఎందుకంటే యేసు క్రీస్తు ప్రభుని తీసి పక్కన పెట్టావు with your modern God. ఇప్పుడు ఈ క్రొత్త దేవతతో పెట్టావు. And that is why కాబట్టి God had to give these Israelites in Canaanite king and Sisera the captain. కాబట్టి ఇశ్రాయేలు ప్రజలకు కనాను యొక్క రాజును ఆ సైన్యాధిపతి అయిన సిసెరాను ఇవ్వాల్సి వచ్చింది. And what was the strength of the enemy? ఈ యొక్క శత్రువు యొక్క బలం ఏంటి? The Judges 4th chapter verse 3. న్యాయాధిపతుల గ్రంథము 4వ అధ్యాయం 3వ వచనము. It is saying clearly, చాలా స్పష్టంగా తెలియజేయబడుతుంది. Sisera had 900 iron chariots. అతనికి 900 ఇనప రథములు ఉండెను. Listen sir, జాగ్రత్తగా వినండి. that time having one iron chariot is like having one Rafale. ఆ యొక్క దినాల్లో ఒక్క ఇనప రథము ఉండడం అంటే ఒక రఫేల్ అంటే ఇక యుద్ధ విమానం ఉంది కదా అలాంటిది ఉన్నట్లు లెక్క. India bought 36 Rafale. భారతదేశము 36 రఫేల్ విమానాలను కొనుగోలు చేసింది. The aircraft to crush our enemies. శత్రువులందరినీ విమూలంగా నాశనం చేయడానికి. Here this enemy has got 900 chariots of iron. అయితే ఇక్కడ ఉన్న ఈ శత్రువుకు 900 ఇనప రథాలు ఉన్నాయి. With that strength, ఆ యొక్క బలముతో he was there for 20 years oppressing and depressing people. 20 సంవత్సరాలు ఇశ్రాయేలు ప్రజలను వాడు అనగతొక్కుతూ ఉన్నాడు. They started crying. ఇప్పుడు వారు ప్రభువుకు మొరపెట్టడం ప్రారంభించారు. Lord save us. ప్రభువా మమ్మల్ని రక్షించు. Lord save us. ప్రభువా మమ్మల్ని రక్షించు. Then God wanted to do one thing. అప్పుడు దేవుడు ఒక విషయం చేయాలని కోరుకున్నాడు. When you cry unto the Lord, దేవునికి నువ్వు మొరపెట్టినప్పుడు, when as a church, సంఘముగా మొరపెట్టినప్పుడు, as a family, కుటుంబముగా మొరపెట్టినప్పుడు, as a state, దేశం రాష్ట్రముగా మొరపెట్టినప్పుడు, దేశముగా మొరపెట్టినప్పుడు, if you cry unto the Lord, దేవునికి మొరపెట్టినప్పుడు, Lord do a wonderful work. దేవుడు అద్భుత కార్యాలు చేస్తాడు. Listen to me. జాగ్రత్తగా వినండి. Read these 2 chapters and meditate. ఈ 2 అధ్యాయాలు మీరు చదివి ధ్యానించండి. And there was one prophetess. ఇక్కడ ఒక ప్రవక్త్రిని ఉంది. Her name was Deborah. ఆమె పేరు దెబోరా. Deborah had a revelation from the Lord. దెబోరాకి దేవుని యొక్క ప్రత్యక్షత దొరికింది. The Lord told Deborah, దేవుడు దెబోరాతో చెప్పాడు, దెబోరా I am going to do something. నేను ఒక గొప్ప కార్యం చేయబోతున్నాను. I am going to bring the enemy to the valleys. ఇదిగో శత్రువుని లోయలోనికి నేను తీసుకుని వస్తాను. I am going to bring Sisera to the valleys. ఆ యొక్క సిసెరాని నేను లోయలోనికి తీసుకొచ్చినప్పుడు You do one thing. నువ్వు ఒక పని చేయి. Call Barak. బరాకును పిలువు. He is already a leader. అతడు ఆల్రెడీ నాయకుడిగా ఉన్నాడు. Ask him to muster 10,000 people. ఇదిగో 10,000 మందిని వాళ్ళు తర్ఫీదు ఇవ్వమని అతనికి చెప్పు. Listen to me very carefully. జాగ్రత్తగా వినండి. God gave the war strategy to Deborah. ఇప్పుడు దేవుడు యుద్ధ ప్రణాళికని దెబోరాకి ఇస్తా ఉన్నాడు. Don't see her as a woman. ఆమెను ఒక స్త్రీగా మాత్రమే చూడట్లేదు దేవుడు. I see her as a prophetical voice to the people of God. ఆమెని ప్రజలకు దేవుని పక్షముగా ఒక ప్రవచనాత్మకమైన స్వరముగా చూస్తున్నాడు. In today's environment, ఈ ఉన్న పరిస్థితుల్లో ఈ రోజుల్లో we need prophetical voice. ఇప్పుడు ప్రవచనాత్మకమైన స్వరం మనకు కావాలి. We have a lot of noises. చుట్టుపక్కల అనేకమైన ధ్వనులు వినపడుతున్నాయి. We are not interested in noises. మనము ఈ యొక్క శబ్దాలు వినడానికి We want ఇష్టపడుతున్నాము. to hear the voice of God. దేవుని యొక్క స్వరాన్ని మనం వినాలి. Your church need a voice of God. మీ యొక్క సంఘానికి దేవుని స్వరం కావాలి. Your family need a voice of God. నీ కుటుంబానికి దేవుని స్వరం కావాలి. This nation need a prophetical voice. ఈ దేశానికి ప్రవచనాత్మకమైన స్వరం కావాలి. If you believe that, say hallelujah. హల్లెలూయా అని చెప్పండి. మీరు say a big amen. ఆమేన్ అని చెప్తాము. That is missing in church. ఇదే సంఘాల్లో ఈ రోజు కొదువై ఉన్నది. We got everything. అన్నీ ఉన్నాయి మనకి ఈ రోజు. We got great singers. గొప్ప గొప్ప పాటలు పాడేవాళ్ళు ఉన్నారు. We got great instrument players. చక్కగా వాయిద్యాలు వాయించేవాళ్ళు ఉన్నారు. We got great pastors. గొప్ప గొప్ప సేవకులు ఉన్నారు. We got great magazines. అనేకమైనటువంటి మ్యాగజైన్స్ ఉన్నాయి. We got great lights. గొప్ప గొప్ప కలర్ఫుల్ లైట్స్ ఉన్నాయి.
but we don't have the prophetic voice. అయితే ప్రవచనాత్మకమైన స్వరము సంఘాల్లో వినపడట్లేదు. It is a saddest situation today. ఇది చాలా బాధాకరమైన పరిస్థితి. Listen to me very carefully. జాగ్రత్తగా వినండి. God wanted to make his people know his mind. తన యొక్క మనస్సును తన ప్రజలు అర్థం చేసుకోవాలని దేవుడు ఆశపడుతున్నాడు. Then Deborah called. దెబోరా పిలిచాడు. Barak, come. బరాకు రా. Go and gather 10,000 people. వెళ్ళి 10,000 మందిని సిద్ధపరచు. You have the capacity to gather people. నీవు ఆ ప్రజలను సిద్ధపరచగల సామర్థ్యం నీకుంది. What is your speciality? నీ యొక్క ప్రత్యేకత ఏంటి? You can gather people. నీవు ప్రజలను సిద్ధపరచగలవు. There are some people they can bring crowd at any cost. కొంతమంది ఉంటారండి ఎట్లాంటి పరిస్థితులైనా సరే సమూహాన్ని సమకూర్చగలరు వాళ్ళు. That is their grace. అది వాళ్ళకి దేవుడిచ్చిన కృప. But that doesn't mean he is very bold man. అంటే దాని అర్థము వాళ్ళు చాలా ధైర్యవంతులని కాదు. He is not a bold leader. ఇతడు బారాకు గొప్పగా ధైర్యవంతుడైన నాయకుడు కాదు. Then Deborah said, bring 10,000 people. God is going to fight and chop off the enemy. దెబోరా ఆ బారాకుతో 10,000 మందిని సిద్ధపరిచి తీసుకొని రా, దేవుడు మనపక్షంగా యుద్ధం చేసి శత్రువుని నాశనం చేస్తాడని చెప్పినప్పుడు, you are going to be the leader. నువ్వు నాయకుడిగా ఉండాలని చెప్పినప్పుడు, Barak said, if you come I will go, otherwise I won't go. బారాకు అంటున్నాడు, నువ్వు కూడా యుద్ధానికి వస్తేనే నేను వెళ్తాను, లేకపోతే నేను వెళ్ళను అన్నాడు. Such a courageous fellow. సో బారాకు అంత ధైర్య సాహస వ్యక్తి. మరి ఏం చేద్దాం? If I were there I will tell, let us change. You wear the pant, I wear the sari. ఒకవేళ గనక నేను గనక అక్కడ ఉంటే ఏమనేమనైతే, ఇదిగో ఈ చీర నువ్వు కట్టుకో, నేను ప్యాంట్ వేసుకుంటానని చెప్పినేవాడు. I don't have time to read all these things. ఈ విషయాలన్నీ చదవడానికి సమయం లేదు. Go back and read. ఇంటికి వెళ్ళి మీరు చదవండి. Then Deborah says, Barak, come. దెబోరా అంటుంది, బారాకు రా. God has made a plan. దేవుడు ఒక ప్రణాళిక సిద్ధపరిచాడు. God has made a plan to destroy the enemy. శత్రువుని సమూలంగా నాశనం చేయడానికి దేవుని దగ్గర ప్రణాళిక ఉంది. Because God heard our prayer. ఎందుకంటే మన మొర్ర దేవుడు విన్నాడు. But you do one thing. అయితే నువ్వు ఒక పని చేయి. Bring 10,000 people. 10,000 మందిని సమకూర్చు. The only grace Barak has, he could gather or muster people. That's all. బారాకుకు దేవుడు ఇచ్చినటువంటి కృప ఏంటంటే అతడు ప్రజలను సిద్ధపరచగలడు, పోగు చేయగలడు. I want to tell you what kind of people Barak was selecting. ఎలాంటి ప్రజలను బారాకు సమకూర్చుతున్నాడో ఒకసారి చూడండి. Turn with me to 5th chapter verse 8. 5వ అధ్యాయము 8వ వచనము న్యాయాధిపతుల గ్రంథము. Listen to me very carefully. జాగ్రత్తగా వినండి. 8th verse of 5th chapter. 5వ అధ్యాయం 8వ వచనము. Here I already showed you, you are chosen new gods. ఇక్కడ ఆల్రెడీ మేము చెప్పబడింది ఇశ్రాయేలు క్రొత్త దేవతను కోరుకొనగా. But there was another statement in the same verse. అదే వచనంలో ఇంకొక మాట కూడా ఉంది. Was there a shield or a spear seen among 40,000 in Israel? ఇశ్రాయేలీయులలో 40,000 మందికి ఒక్క కేడమే గాని ఈటయే గాని కనబడలేదు. What does it mean by shield? షీల్డ్ అంటే కేడం అంటే ఏంటి? Shield is to protect. డాలు అనేది, కేడము అనేది మనము భద్రపరచుకోవడానికి ఉపయోగించేది. Spear is to attack. సో ఆ యొక్క ఈట అనేది ఇతరుల్ని ఎదిరించడానికి ఉపయోగించేది. 40,000 people are there. 40,000 మంది ఉన్నారు. They neither have defensive material or offensive material. వాళ్ళను సంరక్షణ చేసుకోవడానికైనా ఇతరుల పక్షం ఎదురుగా యుద్ధం చేయడానికైనా కానీ ఎఫెన్సివ్ డిఫెన్సివ్ వెపన్స్ ఏవీ లేవు వాళ్ళ దగ్గర. Barak said, among 40,000, 10,000 not having even lathi. సో 10,000 మంది దగ్గర కనీసం లాఠీ కూడా లేదు 40 మందిలో. Because they don't know how to defend. ఎందుకంటే వాళ్ళు వాళ్ళని ఏ విధంగా సంరక్షించుకోవాలో తెలియదు. They don't have anything to attack the enemy. శత్రువు ఎదిరించి పోరాడడానికి ఏ ఆయుధము లేదు. But what was the speciality in these 10,000 people? అయితే ఈ 10,000 మందిలో ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటి? Listen to me very carefully. జాగ్రత్తగా వినండి. Then there was a call by Barak. బారాకు వారందరిని గొప్ప స్వరముతో పిలిచినప్పుడు, the Lord has come down to war against our enemies. మన శత్రువుతో పోరాడడానికి దేవుడు దిగి వచ్చాడు అని చెప్పినప్పుడు 10,000 people came. 10,000 మంది వచ్చారు. Who are they? వాళ్ళు ఎవరు? No shield, no spear. ఏ విధమైన కేడము కానీ ఏ విధమైన ఈట కానీ లేదు. They said we are there. మేము ఉన్నామంటే అని వచ్చారు. That's all I had. అంతే, వాళ్ళు వట్టి చేతులతో వచ్చారు. I always remember a little story. నాకు ఎప్పుడు కూడా ఒక చిన్న స్టోరీ గుర్తొస్తుంది. There was a poor family, the fatherless family. తండ్రి లేనటువంటి ఒక పేద కుటుంబం ఉంది. The mother was very sick. ఆ తల్లి ఏమో చాలా జబ్బుపడి ఉన్నది. They had only one boy. ఆ ఇంట్లో ఒకే ఒక అబ్బాయి ఉన్నాడు. He was 9 years old. 9 సంవత్సరాల వయసు. But very good boy. చాలా మంచి అబ్బాయి. Obedient boy. విధేయుడు. Taking care of the sick mother. ఆ జబ్బుపడిన తల్లిని జాగ్రత్తగా చూసుకుంటాడు. But they were so poor. అయితే వారు చాలా కడు బీదవాళ్ళు. He didn't have money to buy the medicine even. తల్లికి ఆ యొక్క మందులు కొనడానికి కూడా డబ్బులు లేవు. But he used to attend the Sunday service regularly. ప్రతి ఆదివారం అయితే మందిరానికి క్రమం తప్పకుండా వెళ్తాడు. One day the pastor announced about
about a new project. ఒక రోజు ఆ యొక్క పాస్టర్ గారు ఒక కొత్త ప్రాజెక్ట్ గురించి అనౌన్స్మెంట్ ఇచ్చాడు. He went to the church a little late. చర్చికి కొంచెం ఆలస్యంగా వెళ్ళాడు. Because the mother was vomiting. ఎందుకంటే వాళ్ళ తల్లి వాంతులు చేసుకుంటుంది. He wiped her. ఆమెను శుభ్రపరిచాడు. And told mommy, I am going to the church. నేను చర్చికి వెళ్తున్నాను. And almost the message was over. ఆ యొక్క వర్తమానం అనేది ముగింపులోకి వచ్చేసింది. But the pastor was talking about the great project the church is going to carry. ఇదిగో ఇక సంఘము ద్వారా వారు కొనసాగించడానికి సిద్ధపడుతున్నటువంటి ఒక గొప్ప ప్రాజెక్ట్ గురించి మాటలైతే విన్నాడు. The pastor said, today we will not use the bag because we need big money. సో ఈ రోజు మనము చిన్న యొక్క సంచి ఉపయోగించట్లేదు, మనకి ఎక్కువ మొత్తం డబ్బు కావాలి అని వర్తమానంలో చెప్తున్నాడు. But we will bring a big thali. పెద్ద ఆ యొక్క బుట్ట లాంటిది తీసుకొస్తాము. We will take offering in that. దాంట్లో మనము కానుకలు పెడదాం. Because your little offering is not sufficient. ఎందుకంటే మీరు తీసుకొచ్చే కొంచెం కానుకలు సరిపోవన్నాడు. This fellow didn't have money at all. తన యొక్క చేతిలో అయితే కనీసం చిల్లి గవ్వ కూడా లేదు. He was only 9 years old. 9 సంవత్సరాల వయసు అబ్బాయి. He left the sickly mother at home. అదిగో ఇంటి దగ్గరేమో జబ్బుపడిన తల్లిని వదిలి వచ్చాడు. And the ushers brought the plate. ఇదిగో ఆ పెద్ద ప్లేట్ను వాళ్ళు తీసుకొచ్చినప్పుడు కానుకల నిమిత్తము. And he was standing and he didn't know what to do. ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో నిలబడి ఉన్నాడు. He was a very godly boy. చాలా దైవికమైన భక్తి కలిగిన వాడు. But when the plate came nearer to him, తన దగ్గరికి ఆ ప్లేట్ తీసుకొచ్చినప్పుడు, listen very carefully. జాగ్రత్తగా వినండి. He asked, uncle, can I ask one thing? నేను ఒక మాట అడగొచ్చా? Please keep the plate on the floor. దయచేసి ఆ ప్లేట్ ని కింద పెడతారా? The man didn't understand. ఆ పరిచర్య చేస్తున్న వ్యక్తికి ఏమీ అర్థం కాలేదు. When he placed the offertory plate on the ground, ఆ కానుకలు పట్టేటటువంటి ఆ పెద్ద ప్లేట్ కింద పెట్టినప్పుడు, and this little boy of 9 years old stood in the plate, I surrender all. ఈ 9 సంవత్సరాల వయసున్నటువంటి బాబు ఆ ప్లేట్ లో నిలబడి నన్ను నేనే దేవునికి అర్పించుకుంటున్నానని చెప్పాడు. This is all I can give. నేను ఇది మాత్రమే ఇవ్వగలను. I don't have money. నా దగ్గర డబ్బులు లేవు. I don't have silver and gold. నా దగ్గర వెండి బంగారాలు లేవు. I don't have anything. నా దగ్గర ఏమీ లేదు. But I give myself. నన్ను నేనే సమర్పించుకుంటాను. There is a beautiful Tamil song. చాలా అద్భుతమైన తమిళ పాట ఒకటి ఉంది. అర్పణితే నాన్ అర్పణితే ఆత్మ శరీరం అర్పణితే అర్పణితే నాన్ అర్పణితే என் ஆவி ஆத்ம சரீரம் அர்ப்பணித்தே அப்பா என்னை முழுவதும் அர்ப்பணித்தேன் ஐயா உயிரோடு இருக்கும் நாளெல்லாம் உமக்கு சொந்தம் ஐயா அப்பா என்னை முழுவதும் அர்ப்பணித்தேன் ஐயா உயிரோடு இருக்கும் நாளெல்லாம் உமக்கு சொந்தம் ஐயா அர்ப்பணித்தே நான் அர்ப்பணித்தே அர்ப்பணித்தே நான் அர்ப்பணித்தே என் ஆவி ஆத்ம சரீரம் அர்ப்பணித்தே என் ஆவி ஆத்ம சரீரம் அர்ப்பணித்தே. The meaning of the song is, ఈ పాట యొక్క భావం ఏంటంటే, I surrender all. నేను సమస్తము నీకు అప్పగించుకుంటున్నాను. My spirit, soul and body. నా శరీరము, ఆత్మ, ప్రాణము. My dear people of God, దేవుని ప్రజలారా, you may not have anything, నీ దగ్గర ఏమీ లేకపోవచ్చు. but when God calls you for the war, యుద్ధానికి దేవుడిని పిలిచినప్పుడు, Barak had only one gift. బారాకు దగ్గర ఒకే ఒక వరం ఉంది. He could gather people. ప్రజలను సమకూర్చగలుగుట. Deborah had only one gift. దెబోరా దగ్గర ఒకే ఒక వరం ఉంది. Listening to God and give the message to people. దేవుని యొక్క స్వరాన్ని విని ప్రజలకు ఇవ్వడము. And these 10,000 people, ఈ 10,000 మంది, they didn't have defensive material or offensive arms. వారు సంరక్షించుకోవడానికైనను పోరాటానికైనను ఏ విధమైన ఆయుధాలు లేవు. But they came. అయినా ముందుకొచ్చారు. God calls everybody. దేవుడు అందరినీ పిలుస్తున్నాడు. You may say, I am not called. నేను పిలవబడలేదు అని నువ్వు అనొచ్చు. I am not a prophetess. నేను ప్రవక్త్రిని కాదు. I don't have prophetic voice. నాకు ప్రవచనాత్మకమైన స్వరం లేదు. No problem. అయినా పర్వాలేదు. You may say, I don't have the capacity to gather people. ప్రజలందరినీ సమకూర్చే సామర్థ్యం నాకు లేదని నువ్వు చెప్పొచ్చు. No problem. అయినా పర్వాలేదు. But if you have yourself, నీవు అప్పించుకోగలిగితే, you don't have anything, నువ్వు ఏది నీ దగ్గర లేకపోయినా, surrender
yourself. నిన్ను నీవు దేవునికి అర్పించుకోగలిగితే. Bible doesn't stop there. బైబిల్ అక్కడతో ఆగట్లేదు. I want to show one more thing. ఇంకొక విషయం నేను చూపించాలని ఆశపడుతున్నాను. A few more things. ఇంకా కొన్ని విషయాలు. My Bible says, దేవుని వాక్యం చెప్తుంది, when Barak called people for war, యుద్ధానికి బారాకు పిలిచినప్పుడు, the 14th verse of 5th chapter, 15వ అధ్యాయం 14వ వచనం మనం చూసినట్లయితే, and it says, అది చెప్తా ఉన్న మాట ఏంటంటే, it's very clearly the 14th verse of 5th chapter. న్యాయాధిపతుల గ్రంథము 5వ అధ్యాయం 14వ వచనము. Leave the first portion and second portion I would like to highlight. రెండవ భాగాన్ని మనం చూద్దాము. Benjamin, among thy people out of Machir came down governors, that means leaders. Out of Zebulun they that handle the pen of the writer. అమాలేకులో కాపురమున్న ఎఫ్రాయిములను, నీ తర్వాత నీ జనుల్లో బెన్యామీనులను, మాకీరు నుండి న్యాయాధిపతులను, జబూలు నుండి నాయక దండమును వహించువారు వచ్చిరి. Listen to me carefully. జాగ్రత్తగా వినండి. Today nowadays we are not using pen. ఈ రోజుల్లో మనం పెన్లు ఉపయోగించట్లేదు. Because everybody using ల్యాప్టాప్ ఆర్ మొబైల్ ఫోన్. ఈ రోజుల్లో అందరూ ల్యాప్టాప్ లో కానీ మొబైల్ ఫోన్ లో కానీ టైప్ చేసుకుంటున్నారు. So if you have your Bible pen, remove that pen and put laptop. సో అక్కడ పెన్ను అనేటువంటి మాట తీసేసి ల్యాప్టాప్ అని రాసుకోండి, ఒకవేళ దగ్గర బైబిల్ మీ దగ్గర ఉంటే. People those who are using laptop, అక్కడ వాళ్ళు ల్యాప్టాప్లు వాడుతున్నారు. the people those who are leaders, అక్కడ నాయకులుగా ఉన్నటువంటి వారు, they also join. వాళ్ళు కూడా వచ్చి కలిశారు. I'll join. మేము కూడా వస్తాము అని చెప్పారు. Are you there? నువ్వు ఉన్నావా అక్కడ? Are you here? నువ్వు ఉన్నావా? Only laptop users. ఇదిగో ల్యాప్టాప్లు వాడేవాళ్ళు. I tell you friends, ప్రియులారా చెప్తున్నాను వినండి. God is calling you for a war. దేవుడు యుద్ధానికి మనల్ని పిలుస్తున్నాడు. To destroy the enemy. శత్రువుని సమూలంగా నాశనం చేయడానికి. Destroy the works of the enemy. శత్రువుల యొక్క కార్యములన్నీ నాశనం చేయడానికి. You may be anybody. నువ్వు ఎవరైనప్పటికీ. You may be an officer. నువ్వు ఒక ఆఫీసర్ అయి ఉండొచ్చు. You may be a manager. ఒక మేనేజర్ అయి ఉండొచ్చు. You may be a CEO. నువ్వు CEO అయి ఉండొచ్చు. No problem. అయినా పర్వాలేదు. God wants you. దేవుడికి నువ్వు కావాలి. God wants you. దేవుడికి నీవే కావాలి. God wants everybody. ప్రతి ఒక్కరూ దేవుడికి కావాలి. అవునా? I can also be in the army. నేను కూడా ఈ ఆర్మీలో జాయిన్ అవ్వచ్చా? Yes sir. అవునండి, అవును. When I was in the 7th standard and 8th standard, నేను 7వ 8వ తరగతి చదువుతున్న కాలంలో my only class was the co-education class. మా యొక్క క్లాస్ లో మాత్రమే బాలురు బాలికలు కలిసి చదివేవాళ్ళు. The boys and girls were in one class. ఒకే క్లాస్ లో అమ్మాయిలు అబ్బాయిలు కలిసి చదివే క్లాస్ మాదొక్కటే ఉండింది. In our school it is C section. మా యొక్క స్కూల్లో దాన్ని సి సెక్షన్ అంటారు. And all the little ones will be in the class. సో చిన్న పిల్లలందరూ కూడా క్లాస్ లో ఉంటారు. I was short, small, skinny, bony. సో నేను చాలా పొట్టిగా ఉండేవాడిని, సన్నగా ఉండేవాడిని, చిన్న అబ్బాయిలాగా ఉండేవాడిని. And on seeing me you will pity over me. సో నన్ను చూసిన వాళ్ళందరూ కూడా జాలి పడతారు. I grew higher when I reached matriculation only. సో నేను 10th క్లాస్ అయిన తర్వాతే కొంచెం పెరిగాను నేను. And in the whole school I was standing second in the height wise. సో స్కూల్ అంతట్లో కనుక మనం చూసినట్లయితే నేను పొట్టి వాళ్ళందరిలో కల్లా అతి తక్కువ పొట్టి వాళ్ళ రెండోవాడిని. I still remember when I was in the 7th standard. నేను 7వ తరగతి చదువుతున్నప్పుడు నాకు ఇంకా బాగా గుర్తుంది. We were 25 boys and 25 girls. 25 అబ్బాయిలు 25 అమ్మాయిలు ఉండేవాళ్ళు. And there will be games period every week. ప్రతి వారం కూడా ఆటలాడేటువంటి పీరియడ్ ఒకటి ఉంటుంది. We will go for the games period. ఆ యొక్క గేమ్స్ పీరియడ్ కి వెళ్తాము. And our PT teacher was not interested in the little fellows. సో ఈ చిన్న పిల్లలుగా పొట్టిగా ఉండే వాళ్ళని పీటీ టీచర్ పట్టించుకునే వాళ్ళు కాదు. So he will give us to the marker who was helping him, that helper. సో అక్కడ ఆటలు ఆడేటప్పుడు సహాయకుడిగా ఉంటాడే మమ్మల్ని అందరిని వాళ్ళకి అప్పగించేవారు. Marker is also not interested in us. ఆయన కూడా మమ్మల్ని పట్టించుకునేవాడు కాదు. Weak fellows. బలహీనులు వీళ్ళు. No use in them. వీళ్ళు దేనికి ఏ ఆటకి పనికిరారు వీళ్ళు. Especially for the sports they are useless. అసలు క్రీడలకు అసలు వీళ్ళు పనికేరారు. So what they will do, ఏం చేస్తారంటే they will call the tallest boy A team and B team captain. సో బాగా ఎత్తుగా పడుకునే వాళ్ళు ఇద్దరిని పిలిచి ఇది ఏ టీము బి టీమ్ అని వాళ్ళ కెప్టెన్స్ గా పెడతారు. And the marker will say you choose 10, you choose 10. సో వీళ్ళందరిలో కూడా ఒక 10 మంది నువ్వు సెలెక్ట్ చేసుకో, ఇంకొక 10 మంది నువ్వు సెలెక్ట్ చేసుకునేవాళ్ళు. We were 25 children. మేము 25 మంది. 22 people are in the team. సో 22 మంది టీమ్ లోకి వస్తారు. We used to ask what is our job. మా పని ఏంటి చెప్పండి అని అనేవాళ్ళు. He will simply say, ఆయన అనేవాడు అగర్ గేంద్ బాహర్ ఆయేగా తుమ్ భీతర్ డాల్ దేనా. సో బాల్ బయటకు వస్తే నువ్వు మన ఇసిరేయమని చెప్పేవాళ్ళు. We must be on the line.
సో లైన్ దగ్గర ఉండాలి. When the ball comes out of the court, then we have to put it. This is our job. సో బాల్ గనక కోర్టు బయటకు వస్తే పట్టుకొని మరలా వాళ్ళకి ఇవ్వాలి. We were very sad. We three were very sad. సో ఇక 22 మంది ఆడుతున్నారు, ముగ్గురు మిగిలే. మా ముగ్గురికి చాలా బాధేసేది. Never get an opportunity to play. ఎందుకంటే ఆడడానికి అవకాశం ఎప్పుడో దొరికేది కాదు. But one day 3 boys didn't come. సో ఒకరోజు ముగ్గురు అబ్బాయిలు డుమ్మా కొట్టారు. And now I was so happy. సో నాకు చాలా సంతోషం వేసింది. Because now 22 people we went to the games class. సో ఇప్పుడు 22 మంది మేము గేమ్స్ క్లాస్కి వెళ్ళాం. As usual, A team, B team. సో ఇప్పుడు ఏ టీము బి టీము. He is choosing one. At last I was standing all alone, little tiny bony. సో ఒకరిని వాడు ఒకరిని వీడి ఒక్కొక్కరు సెలెక్ట్ చేసుకుంటే చివరికి నేను అక్కడ మిగిలిపోయాను. There was no other go. I was in the B team. సో ఇక చేసేది ఏమి లేక ఈ బి టీం వాళ్ళని సెలెక్ట్ చేసుకున్నాను. I was so happy. చాలా సంతోషం వేసింది నాకు. At least now I got a chance to play. ఇప్పుడు కనీసం ఇప్పుడు అవకాశం దొరికింది. I went to ask my B team captain. ఆ బి టీం కెప్టెన్ దగ్గరికి వచ్చి అడిగాను, what will be my position? ఇప్పుడు నేను ఏ పొజిషన్ లో నిలబడాలని. He said goal key, never get the ball. నీకు బాల్ ఎప్పుడు దొరకదు, ఆ మూల నుంచో అని చెప్పాడు. I was so sad. బాధేస్తుంది. The world will treat you because you are weak. నువ్వు బలహీనుడు కాబట్టి లోకం అలాగే నిన్ను చూస్తుంది. The world will treat you when you are weak physically, mentally and financially. ఇదిగో మానసికంగాను ఆర్థికంగాను శారీరకంగాను బలహీనుడిగా ఉన్నప్పుడు లోకం ఆ విధంగానే తిరస్కరిస్తుంది నిన్ను. I have a savior, he never rejects anyone. ఇదిగో ఎవరిని తిరస్కరించనటువంటి గొప్ప రక్షకుడు మనకున్నాడు. What a joy it is. ఎంత ఆనందం అండి ఇది. He is taking people for his army. ఆయన తన యొక్క సైన్యంలోనికి ప్రజలను పిలుస్తున్నాడు. But he chooses even the weaklings. ఎలాంటి వాళ్ళనో తెలుసా, అతి బలహీనులైనటువంటి వారిని ఆయన ఎన్నుకుంటున్నాడు. If you are available, నువ్వు అందుబాటులో ఉంటే. simple. అంతే. If you say I am available, ప్రభువా నేను ఉన్నాను అని నువ్వు చెప్పగలిగితే, he will recruit you, you be in the team. ఇదిగో రా నా టీమ్ లోకి రా అని చెప్తాడు ఆయన. As I told you in the morning, ఉదయకాలం సెలవిచ్చినట్లుగా, when I reached Bihar, నేను బీహార్ వెళ్ళినప్పుడు I was 47 kilos. నాకు 47 కిలోల బరువు. Now I am 81 kilos. ఇప్పుడు 81 కిలోల బరువు ఉన్నాను నేను. That time I was so small. అప్పుడు నేను చాలా చిన్నవాడిగా ఉండేవాడిని. I sent a telegram to one of the pastors over there. I didn't see him, he never saw me. నన్ను ఎన్నడూ చూడనటువంటి ఒక పాస్టర్ గారికి ఒక టెలిగ్రామ్ రాశాను. And some missionary is coming. మిషనరీ ఒక ఆయన వస్తున్నాడని వాళ్ళకి తెలిసింది. By this train. ఇదిగో పలానా ట్రైన్ లో వస్తున్నాడు మిషనరీ అని. The pastor of that smallest weak church, ఇదిగో చాలా బలహీనమైనటువంటి అతి చిన్న సంఘానికి పాస్టర్ ఆయన brought 2 fellows. ఇద్దరు పిల్లల్ని తీసుకొచ్చాడు. One was 8 years old, one was 9 years old. ఒకరేమో 8 సంవత్సరాలు, ఇంకొకరు 9 సంవత్సరాల పిల్లలు. In the midnight I mentioned in the morning. నేను ఉదయం చెప్పాను కదా, మధ్యరాత్రి వేళ వెళ్ళాను. I was carrying all my luggage and I come small coolie. ఒక కూలీ లాగా నా లగేజ్ అంతా మోసుకుంటూ ఒక సన్నటి అబ్బాయిగా నేను వెళ్ళాను. I was in a good company. నేను ఒక పెద్ద మంచి కంపెనీలో ఉన్నాను. I was in a air condition company in 1967 itself. 1969లోనే ఏసీ ఎయిర్ కండిషన్ ఉన్నటువంటి కంపెనీలో నేను పనిచేశాను. But now I am carrying the luggage. ఇప్పుడు లగేజ్ మోసుకుంటూ దిగాను నేను. And at last the pastor and the 2 fellows were there. సో చివరికి ఆఖరికి ఆ పాస్టర్ గారు వాళ్ళిద్దరు పిల్లలు వచ్చారు. The pastor told this little fellow, ఆ పాస్టర్ గారు ఈ చిన్న పిల్లలిద్దరు చెప్తున్నారు, a missionary is coming. ఒక మిషనరీ గారు వస్తున్నారు. The little one was thinking coat, suit, boot. ఆ చిన్న పిల్లడు అనుకున్నాడు పెద్ద సూట్ వేసుకొని కోట్ వేసుకొని దిగుతాడేమో అనుకున్నాడు. And when I came, నేను వచ్చేసరికి I said, I am Augustine Jabakumar. నేనే అగస్టిన్ జబకుమార్ గారిని అని చెప్పాను. The little fellow said, ఆ చిన్న పిల్లడు అంటున్నాడు, Padri Saab, నాన్నగారు you said a missionary is coming. నువ్వేమో మిషనరీ వస్తున్నాడని చెప్పావు, ఆఖిర్ మే చోకడా ఆయా హై. సో ఇదిగో మొట్ల మోసేవాడు వచ్చాడు ఏంటి అని చెప్పాడు. Do you know Hindi చోకడా? చోకడా అంటే ఏంటి తెలుసు కదా? చోకడా మీన్స్ వీక్ అండ్ యూస్లెస్ ఫెలో. ఎందుకు పనికిరానటువంటి వాడు అని అర్థం. స్మాల్ ఫెలో, చోకడా, యూస్లెస్ ఫెలో, చోకడా. సో ఇంత సన్నగా పొట్టిగా ఎందుకు పనికిరాని వాడిగా ఉన్నవాడు అని అర్థం. That was the welcoming statement. When I landed from the train, they came with the bouquet, but that was the welcoming say చోకడా. నేను బీహార్ రాష్ట్రంలో అడుగు పెట్టగానే వాళ్ళు పెద్ద పూల బొకే తీసుకొచ్చి నన్ను ఆహ్వానించలా, ఎందుకు పనికిరాని వాడు అని ఆహ్వానించారు. That time I didn't know Hindi. That's why I said ఆ పిల్లవాడు ఎందుకు పనికిరాడు వాడని హిందీలో చెప్తే నాకు ఎలాగో హిందీ రాదు కదా, నవ్వుతూ ఆహా అని చెప్పాను. Later on only I come to know that is chokda means what. సో ఆ తర్వాత హిందీ నేర్చుకున్న తర్వాత అర్థమైంది చోకడా అంటే ఏంటని. Turn to your neighbor and say, నీ పక్కన వారి వైపు తిరిగి చెప్పండి, if God can raise a chokda, ఒక ఎందుకు పనికిరాని చోకడాని దేవుడు వాడుకుంటే, like you,
నీలాంటి వాడు, like you. నీలాంటి వాడిని He can use anybody. ఎవరినైనా దేవుడు Do you వాడుకోగలడు. believe that? దాన్ని నమ్మగలవా? Do you believe that? నమ్మగలవా? Because God has come to destroy his enemies. ఎందుకంటే దేవుడు దిగి వచ్చింది ఎందుకంటే శత్రువుని నాశనం చేయడానికి. My Bible says in Hebrews 10th chapter, హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయంలో వాక్యం my చెప్తుంది, Jesus is waiting so that his enemies will be under his footstool. ఆయన తన శత్రువుని తన పాదముల కింద అనగదొక్కడానికి రాబోతున్నాడు. He is waiting there. ఇదిగో అక్కడ ఆయన ఎదురు చూస్తున్నాడు, అక్కడ ఎదురు చూస్తున్నాడు. So that he can put all his enemies under his feet. ఆయన తన పాదముల కింద అనగదొక్కు వరకు అని రాస్తుంది. To finish that job. ఆ యొక్క జాబ్ను ముగించడానికి God has used you, has chosen you. ఆ పని కోసం దేవుడు నిన్ను పిలుస్తున్నాడు. My Bible says, నా బైబిల్ చెప్తుంది, he is not letting you go alone. నువ్వు ఒంటరిగా వెళ్ళడం ఆయనకి ఇష్టం లేదు. My Bible says in the 5th chapter, 5వ అధ్యాయంలో మనం చూసినట్లయితే, please read 20th verse, 20వ వచనం మనం చదివినట్లయితే, and 21st verse, 21వ వచనం మనం చూసినట్లయితే, when Sisera came along with his iron chariots, ఇదిగో అగ్ని ఆ యొక్క ఇనప రథాలను వేసుకొని సిసెరా వచ్చినప్పుడు 900 iron chariots, 900 ఇనప రథాలతో వచ్చాడు. My Bible says in 20 and 21, 20-21 వచనాల్లో బైబిల్ చెప్తా ఉంది, listen, జాగ్రత్తగా వినండి. the chariots were in the valley. ఆ యొక్క ఇనప రథాలనేవి కూడా లోయలో ఉన్నాయి. My Bible says, బైబిల్ చెప్తుంది, they fought from heaven. ఆకాశము నుండి యుద్ధము జరిగింది. The stars in their courses fought against Sisera. ఇదిగో ఆ యొక్క సిసెరాకు వ్యతిరేకముగా ఆకాశపు సేనలు పోరాడుతున్నాయి. 22వ వచనము, you can understand. ఆ వచనాన్ని మీరు అర్థం చేసుకోవచ్చు. My Bible says, బైబిల్ చెప్తా ఉంది, and it says even the river joined the war. ఇదిగో ఆ యొక్క నది ప్రవాహము కూడా దేవుని ప్రజలతో యుద్ధములో జాయిన్ అయిపోయింది. There was a mighty rain. గొప్ప వర్షము కురిసింది. The valley was filled with a lot of mud. ఆ యొక్క లోయకు అంతా కూడా ఒక మట్టితో కూడినటువంటి నీళ్లతో నిండిపోయింది. The iron chariots could move. ఈ యొక్క అగ్ని రథాలు ఇనుప రథాలనేవి ముందు కదలలేకపోయినవి. The horses could move. ఆ గుర్రాలనేవి ముందుకు వెళ్ళలేని పరిస్థితి. And Sisera had to run away. ఇప్పుడు సిసెరా దిగి పారిపోవాల్సి వచ్చింది. When you join God, దేవునితో నువ్వు జాయిన్ అయినప్పుడు, against the enemy, శత్రువుకు వ్యతిరేకంగా పోరాడడానికి, God joins you in a peculiar way. దేవుడు అద్భుతమైనటువంటి ఆశ్చర్యక రీతిలో ఆయన పని చేస్తాడు. Even the stars join you. ఆకాశ నక్షత్రాలు నీతో కలుస్తాయి. Even the rivers join you. నదులు నీతో కలుస్తాయి. Everybody join. అన్నీ నీకు సమకూడి జరుగుతాయి. And even Sisera had to run from his chariot. ఇదిగో తన రథాలు దిగి సిసెరా పరిగెత్తవలసి వచ్చింది. The captain had to run away. సైన్యాధిపతి పారిపోయాడు. God uses the river. నదిని దేవుడు వాడుకున్నాడు. God uses the stars. ఆకాశ నక్షత్రాలను దేవుడు వాడుకున్నాడు. Today the cinema fellows say Star Wars. సో ఈ రోజు ఇక సినిమా వాళ్ళు అంటున్నారు స్టార్ వార్స్ అని. During the time of Deborah there was Star Wars. కానీ దెబోరా కాలంలోనే స్టార్ వార్స్ జరిగింది. I can tell you hundreds of testimonies regarding that, but I don't have time. సో అనేకమైన వందల సాక్ష్యాలు నా యొక్క అనుభవాలు ఉన్నాయి, కానీ చెప్పడానికి సమయం లేదు. I just jump. We have experienced that. అవి మా జీవితాల్లో మేము అనుభవించాం. In Bihar we experienced that. బీహార్లో మేము అనుభవించాం వాటిని. We have seen God fight with the enemy directly. ఇదిగో దేవుడే శత్రువుతో సూటిగా తిన్నగా యుద్ధము చేయటం మేము చూసాము. I am prompted to share that testimony with you. ఒక్క సాక్ష్యాన్ని మీతో పంచుకొని ఆశపడుతున్నాను. I went to a small town called Dawood Nagar. దావూద్ నగర్ అనేటువంటి ఒక చిన్న పట్టణానికి నేను వెళ్ళాను. And I didn't get a single cup of tea even in that town. ఆ యొక్క టౌన్ అంతట్లో చూసినా కానీ ఒక చిన్న కప్పు టీ కూడా దొరకలేదు. Throughout that hot summer I was driving my cycle. ఆ యొక్క తీక్షణమైన ఎండ ఉన్నటువంటి ఆ యొక్క వేసవి కాలంలో సైకిల్ తొక్కుంటూ వెళ్తున్నాను. People refused to give me water. నీళ్లు కూడా ఇవ్వడానికి వాళ్ళు తిరస్కరించారు. Because they said, you Madrasi, we will not give water. ఇదిగో నువ్వు మద్రాసి వాడివి, నేను మీకు నీళ్లు ఇవ్వమని చెప్పారు. I had to drink the water in a pond where the dead dog was floating. సో ఒక చచ్చిపోయినటువంటి కుక్క నీళ్ళలో తేలయాడుతున్నటువంటి ఆ నీళ్ళ యొక్క కొలంలోకి వెళ్ళి నీళ్లు తాగాల్సి వచ్చింది. It was too hot. ఎందుకంటే అది ఎంతో తీక్షణమైన ఎండ. I was having thirst. నాకు ఎంతో దప్పిక వేస్తుంది. I went and drank that water. ఆ వెళ్ళి ఆ నీళ్ళే నేను తాగాను. I reached this town. ఈ యొక్క టౌన్ కి వచ్చాను. And no shop was available. ఏ షాప్ కూడా లేదు అక్కడ. And only one fellow was shutting his shop. ఒక వ్యక్తి తన యొక్క దుకాణాన్ని క్లోజ్ చేస్తున్నాడు. I asked him, do you have anything? అయ్యా ఏమన్నా ఉందా తినడానికి? He saw me. నన్ను చూసాడు ఇట్లాగా. He was a Brahmin. అతనేమో బ్రాహ్మణ్, very big fellow. చాలా గొప్పవాడు ఉన్నాడు. Having a tea shop.
టీ షాప్ అతనిది. He said, I put off my fire. ఇదిగో నేను స్టవ్ అన్ని నేను ఆపేస్తానండి అని చెప్పాడు. I don't have milk. పాలు లేవని చెప్పాడు. I cannot make you even a black tea. ఒక బ్లాక్ టీ కూడా నేను నీ కోసం చేయలేనని చెప్పాడు. He said, do you have anything you eat? అయ్యా తినడానికి ఏమన్నా ఉందా అని అడిగాను. He said, only one biscuit packet I have. నా దగ్గర ఒకే ఒక బిస్కెట్ ప్యాకెట్ ఉందని చెప్పాడు. I said, give me. దయచేసి ఇవ్వండి. Because I didn't eat anything throughout the day. ఎందుకంటే ఆ రోజంతా నేనేమి తినలేదు. I didn't drink proper water. మంచి వాటర్ ఏది తాగడానికి అవకాశం లేదు. When he gave that biscuit packet, ఆ బిస్కెట్ ప్యాకెట్ నాకు ఇచ్చినప్పుడు it was already eaten by the rats. అవి ఎలకల చేత తినబడింది ఆల్రెడీ. I couldn't smell it. ఎలకల తెలియసినటువంటి ఎలకల వాసన నాకు వినపడింది. The rats eat it but urinated over it. సో ఎలకలు వాటిని తినటమే కాదు కానీ ఎలకల రెట్టలు కూడా వేసింది దాంట్లో. It was smelling so bad. అది చాలా భయంకరమైన దుర్వాసన. Then I pleaded him. అతన్ని బతిమలాడాను. Please keep my cycle inside your shop. అయ్యా దయచేసి నా సైకిల్ మీ షాప్ లో పెట్టుకుంటారా? And cycle was inside. నా యొక్క సైకిల్ లోపల పెట్టాను. I was trying to sleep with an empty stomach on a small bench. ఒక బెంచ్ మీద ఖాళీ పొట్టతో పడుకోవడానికి నేను ప్రయత్నం చేస్తున్నాను. Big mosquitoes were carrying me. సో చాలా చాలా పెద్ద ఈ యొక్క దోమలు నన్ను పైకి లేపుతూ హెలికాప్టర్లో లేపినట్టుగా అనిపిస్తా ఉంది. But I heard Lord's voice. కానీ దేవుని యొక్క స్వరం నాకు వినపడుతుంది. The Lord said, ప్రభు చెప్పాడు, I have lot of people in this town. ఈ యొక్క పట్టణంలో నాకు బహు జనం ఉన్నది. I said, okay. ప్రభా, I will come here for 3 days meetings. 3 days 3 రోజుల మీటింగ్ సభల కోసం వచ్చాను. I took my team. నా యొక్క టీం అంతటిని తీసుకొచ్చాను. And when we had the meeting, అక్కడ మీటింగ్ పెట్టినప్పుడు the enemies of the gospel came and broke all the lights. సో సువార్తకు వ్యతిరేకించేటువంటి వాళ్ళు వచ్చి లైట్లను పగలగొట్టారు. They broke the stage. ఆ యొక్క స్టేజ్ పగలగొట్టేశారు. And they took us to the police station before breaking it. అవన్నీ పగలగొట్టక ముందే నన్ను పోలీస్ స్టేషన్ తీసుకెళ్లారు. Me and one more pastor were in the police station. నేను ఇంకొక పాస్టర్ గారు పోలీస్ స్టేషన్ లో ఉన్నాం. Because first day meeting, God opened the eyes of somebody who was 25 years blind because of chicken pox. వాళ్ళకి ఇక చికెన్ పాక్స్ అనేటువంటి రోగం వచ్చి ఆ 25 సంవత్సరాల నుండి దృష్టి పోగొట్టుకున్నటువంటి ఒక వ్యక్తికి దేవుడు చూపునిచ్చాడు. కాబట్టి And seeing that, అది చూడడం ద్వారా the people were envied. అవి చూసి అనేక మందికి అసూయ కలిగింది. They wanted to destroy everything. సో అన్ని కూడా పగలగొట్టి నాశనం చేయాలనుకున్నారు. The municipality chairman took a procession and he came and destroyed everything. ఆ యొక్క మున్సిపాలిటీ యొక్క అధిపతి ఎవరైతే ఉన్నారో వాళ్ళు చాలా మంది సమూహాన్ని తీసుకొచ్చి మొత్తం నాశనం చేశాడు. When I came from the police station, పోలీస్ స్టేషన్ నుంచి నేను వచ్చినప్పుడు my people were trembling. వణికిపోతా ఉన్నారు నాతో. We were a small team of 10 people. మేము కేవలం 10 మంది మాత్రమే ఉన్నటువంటి బృందము. Listen to me. జాగ్రత్తగా వినండి. In a new place. కొత్త ప్లేస్ లో. And I was standing in the ground. నేను అక్కడ గ్రౌండ్ లో నిలబడి ఉన్నాను. My army was shaking. నా యొక్క చేయి వణుకుతా ఉంది. And one old man came. ఒక వృద్ధుడు వచ్చాడు. He said, ఆయన అన్నాడు, hey Madrasi. ఏ మద్రాసు నుంచి వచ్చినవాడా? 52 years back. 52 సంవత్సరాల క్రితం one white fellow came here to talk about Jesus. ఒక తెల్ల జాతి వాడు యేసు ప్రభు గురించి చెప్పడానికి వచ్చాడు. We cut him into pieces. ఆయన ముక్కలుగా నరికాము. And we sent one piece to every street. ఒక్కొక్క ముక్కని ఒక్కొక్క రాష్ట్రానికి మేము డిస్ట్రిక్ట్ పంపించేసాము. You have come after this. ఇదిగో మరలా నువ్వు వచ్చావు. The first man bring Christianity here. ఇదిగో మొట్టమొదటి వ్యక్తి క్రిస్టియానిటీ క్రైస్తవత్వాన్ని తీసుకొచ్చిన వ్యక్తిగా. We will do the same thing to you. అతనికి ఏది చేసామో నీకు అదే చేస్తాము. Run! పరిగెత్తు. I stood there. అక్కడే నిలబడ్డాను నేను. I said, if you kill Jabakumar, నువ్వు జబకుమార్ గనక చంపితే 1000 Jabakumars will come from 1000 మంది జబకుమారు లేస్తారని చెప్పాను. He didn't understand. ఆ మాట అతనికి అర్థం కాలేదు. We were in a small rented house, a mud house. మేము ఆ యొక్క మట్టితో అలికినటువంటి ఒక చిన్న రెంట్ హౌస్ లో ఉన్నాము. My wife and other 4 sisters were there cooking food for us. సో నా యొక్క భార్య ఇంకొక 4 సహోదరులు మా కోసము భోజనం సిద్ధపరుస్తున్నారు. We were 10 brothers and 5 sisters. మేము 5 సహోదరులు 10 మంది సహోదరులుగా ఉన్నాము. We went there and we were resting. అక్కడికి వెళ్ళి మేము విశ్రాంతి తీసుకుంటా ఉన్నాము. It all happened 9 o'clock. ఈ 9 గంటలకు ఆ సమయంలో జరిగింది. Morning 5 o'clock. ఉదయం 5 గంటలైంది. Somebody was knocking at our door. ఉదయం 5 గంటలకు ఎవరో తలుపు తడుతూ ఉన్నారు. I wanted to go and open. నేను వెళ్ళి తలుపు తీయాలని అనుకున్నాను. My brother said, no. అన్న వెళ్ళొద్దు అంటున్నారు. They will kill you. వాళ్ళు మిమ్మల్ని చంపుతారు. I said, if I die. నేను చనిపోతాను. That is the greatest privilege. అది గొప్ప భాగ్యం కదా. My people were trembling. వాళ్ళందరూ వణికిపోతున్నారు. The sisters came running. సో పరిగెత్తుకుంటే సిస్టర్స్ వచ్చారు. Anna, don't go. అన్న వెళ్ళొద్దు అంటున్నారు. The enemies are there. ఇదిగో శత్రువులు వచ్చారు.
I said, let us see what is happening. సో ఏం జరుగుతుందో చూద్దాం అని అన్నాను. I told them. వాళ్ళతో చెప్పాను. We came in the name of the Lord. యేసు క్రీస్తు ప్రభు నామమున వచ్చాము. When I opened the door, ఆ తలుపు తెరవగానే the top Brahmin priest was there. ఉన్నతమైనటువంటి ఆ యొక్క బ్రాహ్మణ్, ఆ యొక్క పూజారి ఎవరైతే ఉన్నారో ప్రీస్ట్, ఆయన వచ్చి నుంచున్నాడు. 50 people were behind him. వెనక 50 మంది ఉన్నారు. He fell flat on my feet. సాష్టాంగ పడ్డాడు నా పాదాల మీద. And he said, ఆయన అన్నాడు, sir, forgive us. అయ్యా మమ్మల్ని క్షమించండి. We didn't know who you are. నువ్వెవరో మాకు తెలియదండి. I didn't understand. నాకు అర్థం కాల ఏమైందో. Because I didn't know what God did in the night. రాత్రి దేవుడు అక్కడ ఏం చేశాడో నాకు అక్కడ తెలియదు. I was bold. You should know more before you attack us. సో ముందు అసలు మాకు వచ్చి మీరు ఈ పనులన్నీ చేయకముందే తెలుసుకోవాలి కదా మేము ఎవరో అన్నాను. Then I asked, what? ఏమైంది అన్నాను. I was really shouting at him. అతని మీద నేను దౌర్జన్యం చేస్తున్నాడు, గట్టిగా అరిచాను. I was like a superintendent of police. I said, what are? ఎస్పీ లాగా నిలబడి సూపరింటెండెంట్ పోలీస్ లాగా ఏమైంది అన్నాను. And he said, ఆయన చెప్పాడు, sir, we attacked your meeting by 8 o'clock. 8 గంటల సమయంలో మీ మీటింగ్ మీద మేము దాడి చేశాము. There is no phone connection to this place. ఈ ప్లేస్ కి ఏ విధమైనటువంటి ఫోన్ కనెక్షన్ లేదు. After you left by 8:30, 8:30కి మీరు ఇక్కడ నుంచి వెళ్ళగానే we were all talking with each other. మేము ఒకరితో ఒకరు మాట్లాడుకుంటున్నాము, mocking at you. మిమ్మల్ని అపహాస్యం చేస్తూ. But somebody was carrying a transistor radio. ఎవరో ఒక ఆయన ఒక ట్రాన్సిస్టర్ రేడియో భుజం మీద పెట్టుకున్నాడు. 8:45. 8:45 కాలంలో. And the news he put. ఆ యొక్క వార్తలు పెట్టాడు. The first news in the Akashvani. ఆకాశవాణిలో వచ్చినటువంటి మొట్టమొదటి వార్త from ఢిల్లీ నుంచి, the government is serious about the things happening in దావూద్ నగర్ లో జరిగినటువంటి విషయాలను బట్టి ప్రభుత్వం చాలా తీవ్రంగా పరిగణిస్తుంది అనేటువంటి వార్త. We didn't know you were so powerful to reach the prime minister during that night. అయ్యా రాత్రికి రాత్రే మీరు ప్రైమ్ మినిస్టర్ గారికి ఫోన్ చేసి మాట్లాడేంత గొప్పవారని మాకు తెలియదు. And that was in the Akashvani. ఇప్పుడు ఇది ఆకాశవాణిలో వచ్చింది. And they are serious about it. What will happen to our families? కేంద్ర ప్రభుత్వమే ఇక్కడ జరిగినటువంటి వారి గురించి చాలా తీవ్రంగా పరిగణిస్తా ఉంది. The Brahmin priest said, I was the instrument to kindle these people. సో వీళ్ళందరినీ కూడా ఈ విధంగా పని చేయడానికి రేపింది నేనేనయ్యా. He again wanted to fall on my head. మరలా కాళ్ళ మీద పడాలని ప్రయత్నించాడు. I said, don't worry. అయితే మీరు I'll talk to the prime minister. ప్రైమ్ మినిస్టర్ తోనే మాట్లాడతాను. Because my prime minister Jesus Christ. ఎందుకంటే నాకు తెలిసిన ప్రైమ్ మినిస్టర్ యేసయ్య. I told him I'll talk with the prime. ఓకే, నేను ప్రైమ్ మినిస్టర్ తో మాట్లాడతానని చెప్పాను. If you come, you can see a big church having beautiful believers there. సో ఇప్పుడు మీరు దావూద్ నగర్ గనుక వచ్చినట్లయితే అక్కడ పెద్ద సంఘము, పెద్ద చర్చ్ మీరు చూడొచ్చు. When God is with you, who can be against you? దేవుడు మన పక్షమున ఉండగా మనకు విరోధి ఎవరు? Come on, hold the hands of somebody. ఇదిగో మీ పక్కన వారి చేయి పట్టుకోండి. When God is with us, దేవుడు మన పక్షముగా ఉండగా who can be against us? ఎవరు విరోధిగా ఉన్నాడు? Come on, everybody say. చెప్పండి. Right hand and left hand you say. మీ God is with us. కుడి వైపున వారితో చెప్పండి. Who can be against us? ఎవరు మనకు విరోధిగా ఉన్నాడు? God is with us. దేవుడు మన పక్షమున ఉండగా. Who can be against us? ఎవరు విరోధి మనకి? We believe. నమ్ముతున్నావా? Say a big amen. ఆమేన్ అని చెప్పండి. I am there in 52 years because I know the stars are and Akashvani is working for me. 52 సంవత్సరాల నుంచి నేను బీహార్ లో పని చేస్తా ఉన్నాను. ఆకాశవాణి కూడా మన పక్షంగానే పని చేస్తుంది. I have the real Akashvani. ఎందుకంటే నాకు నిజమైన ఆకాశవాణి తెలుసు. But nowadays Christians, they talk so much in the church, inside the church. We are like Samson, we are like David. But when somebody comes, hey, what are you? Put the tail inside and go. సంఘాల్లో ఉండి మనము సంసోన్లము, మనము దావీదులమని చాలా ధైర్యంగా చెప్తాము. కానీ ఎవరక్కడ అంటే మనం పిల్లుల్లాగా పారిపోతున్నాము. Turn to your neighbor and say, మీ పక్కన వారి వైపు తిరిగి చెప్పండి. he is not talking about you. నీ గురించి కదా ఆయన మాట్లాడుతా ఉంది. You are a bold person. నువ్వు గురించి కాదు, నువ్వు ధైర్యవంతుడివే. But when God fights along with us, దేవుడు మన పక్షముగా యుద్ధం చేస్తున్నప్పుడు the victory is ours. జయము మనదే. The victory is ours. జయము మనదే. The victory is ours. జయము మనదే. I want to finish it off. నేను ముగించాలనుకుంటున్నాను. The war is not over. యుద్ధము ఇంకా ముగియలేదు. Sisera escaped. సిసిరా పారిపోయాడంతే. He ran. పరిగెత్తుకుంటూ పారిపోయాడు. And there was one girl standing before the tent. ఒక అమ్మాయి ఆ యొక్క గుడారం ముందు నిలబడి ఉన్నది. His name was Jael. ఆమె పేరు యాయిరు. She didn't know what happened in the warfield. అక్కడ ఏమి జరిగిందో ఈ అమ్మాయికి తెలియదు. She didn't know the prophecy on her.
ఆమె పక్షముగా దేవుడిచ్చినటువంటి ప్రవచనం కూడా ఈ అమ్మాయికి తెలియదు. Because Deborah told Barak, ఎందుకంటే దెబోరా బరాకు చెప్పింది, the glory will go to the woman. ఎందుకంటే యుద్ధము యొక్క జయానికి సంబంధించిన మహిమ ఒక స్త్రీకి వెళ్తది అనేటువంటి ప్రవచనము దెబోరా చెప్పింది. She didn't know that. ఈ అమ్మాయికి అది కూడా తెలియదు. She didn't know what was the prophecy on her. ఆమెను పక్షముగా దేవుడిచ్చినటువంటి ప్రవచనం అమ్మాయికి తెలియదు. She didn't know he is an enemy. ఇదిగో అక్కడ శత్రువు ఉన్నాడన్న సంగతి కూడా తెలియదు. And this fellow was coming. ఇదిగో ఇతను వస్తున్నాడు. He said, please give me something to drink. తాగడానికి నాకేమైనా ఇస్తావా అంటున్నాడు. She was having a great hospitality in her heart. ఆమె హృదయంలో ఆమెకి ఆతిథ్యం ఇచ్చే హృదయం ఉన్నది. Anybody comes, she will treat. ఎవరు వచ్చినా కానీ వాళ్ళకి ఆతిథ్యం ఇస్తుంది. Come in. It seems you are so tired. ఇదిగో నువ్వు అలసిపోయినట్లు లోపలికి రండి అంది. I will give you a bed. ఇదిగో ఒక మంచం ఇచ్చింది. And he asked for water. ఆ వాటర్ నీళ్ళు అడిగాడు. My Bible says she gave milk. ఆమె అతనికి పాలు ఇచ్చింది. Drink. త్రాగడానికి పాలు ఇచ్చింది. He drank milk. పాలు తాగాడు. And he covered this fellow. సో ఆమె దుప్పటి కప్పుకున్నాడు. Until then she didn't understand it is an enemy. అప్పటి వరకు కూడా అతడు శత్రువు అన్న సంగతి ఏమికి తెలియదు. You will ask, how does she understand here is an enemy? మరి మీరు అడగొచ్చు, ఇక్కడ శత్రువు ఉన్నాడు, ఇతను శత్రువు అన్న సంగతి ఏమికి ఎలా అర్థమైంది? It's beautiful. Fourth chapter. 4వ అధ్యాయము చాలా అద్భుతమైన విషయం చూడండి. 19 and 20 verse. 19-20 వచనాలు మనం చూసినట్లయితే, Judges 4th chapter 19 and 20. న్యాయాధిపతుల గ్రంథము 4వ అధ్యాయము 19-20. And let me read. చదువుదాం వినండి. Sisera said unto Jael, give me, I pray thee, a little water to drink, for I am thirsty. And she opened a bottle of milk and gave him drink. ఆమె గొంగలతో అతని కప్పగా, అతడు దప్పికొని ఉన్నాను, దయచేసి దాహము కొరకు కొంచెం నీళ్ళెమ్మని అడిగాను. ఆమె ఒక పాలబుడ్డి విప్పి అతనికి దాహమునికిచ్చి అతని కప్పుచుండగా. 20th verse. 20వ వచనము. There she found. అక్కడ మనం చూస్తాం. Again Sisera said unto her, ఆ సిసెరా అంటున్నాడు ఆమెతోటి, stand in the door of the tent, ఆ యొక్క గుడారం యొక్క ద్వారము దగ్గర నిలిచియుండుము. and it shall be when any man doth come, ఎవడే కాని లోపలకు వచ్చి say to him, అతను అడిగినట్లయితే, is there any man ఇక్కడ ఎవడైనా ఉన్నాడా? You said, sir, no. నువ్వు లేడు అని చెప్పాలి. Now Jael understood. ఇప్పుడు యాయేలుకి ఇక్కడ అర్థమైనది, this fellow is telling lie and asking me to tell lies. ఇతడు అబద్ధం చెప్తున్నాడు, నన్ను కూడా అబద్ధము చెప్పమని అంటున్నాడు. Many times it happen in your house. చాలా సార్లు మన ఇళ్లలో కూడా ఇలా జరుగుతుంది. Some cutthroats will be coming to your house and making you all the time, boring you, killing your time. సో నీ యొక్క సమయాన్ని అంతా వృధా చేసే వాళ్ళు అనేక మంది మీ ఇంటికి వస్తారు. And you don't want them. వాళ్ళేమో మీ ఇంటికి రావడం మీకు ఇష్టం ఉండదు. You saw him coming. ఇదిగో రావటం చూస్తావు. You call the little fellow of 5 years. 5 సంవత్సరాల వయసులో చిన్న పిల్లని పిలుస్తావు. Thambi, uncle is coming. That uncle is coming. ఇదిగో అంకుల్ వస్తున్నాడు. He will kill my time. నా సమయం అంతా వృధా చేస్తాడు. When he comes, where is daddy? Tell him dad is not here. నాన్నగారు ఉన్నారా అని అడిగితే నాన్నగారు ఇంట్లో లేడని చెప్పు అని చిన్న పిల్లడికి మనం చెప్తాం. Don't you do that? చేయట్లేదా పని? By your eyes I could see a lot of people said that. మీ కళ్ళు చూస్తే నాకు అర్థమవుతుంది చాలా మంది పని చేస్తున్నారు. You are inside the house but you told your son, tell him I am not here. నువ్వు ఇంట్లోనే ఉంటావు, మీ అబ్బాయి చెప్తావు నాన్నగారు ఇంట్లో లేరని చెప్పమంటావు. The Bible come and say, అంకుల్, డాడీ asked me to tell you he is not in the house. డాడీ ఇంట్లో లేరు అని చెప్పమన్నారు డాడీ అని వాడు చెప్తాడు వెళ్ళి. But sometimes, కానీ కొన్నిసార్లు you should be very careful. చాలా జాగ్రత్తగా ఉండాలి. Again I want to relate to my life. ఇదిగో నా జీవితానికి దాన్ని ముడిపెట్టి నేను చెప్తున్నాను. After 5 days of hard work in the tribal area, ఆ యొక్క ఈ గిరిజన ప్రాంతాల్లో 5 రోజులు నేను ప్రయాసపడిన తర్వాత I came tired back home. నేను బాగా అలసిపోయి ఇంటికి వచ్చాను. And I told my wife, నా భార్యతో చెప్పాను, I used to go to bed by 11 o'clock. నేను 11 గంటలకే నేను నిద్రకి వెళ్తాను. But that day it was 9:30. అప్పుడు 9:30 అయింది. I told her I don't want food. నేను ఆహారం తినాలని లేదు. I am going to sleep. I am so tired. నేను బాగా అలసిపోయి నిద్రపోవాలి నేను. And I put my lungi. నేను లుంగి కట్టుకున్నాను. And I was about to cover myself with the bed sheet. నేను ఆ యొక్క బెడ్ షీట్ కప్పుకోవడానికి సిద్ధపడుతున్న టైంలో there was a little girl just came there for 3 months to help us. సో 3 నెలలు మాకు సహాయం చేయడానికి ఒక పాప వచ్చింది. She was about 14 years. 14 సంవత్సరాల వయసు. And that time 9:30 somebody was knocking at our door.
ఆ 9:30 గంటల సమయంలో ఎవరో తలుపు తడుతున్నారు. And I was really worried, this girl, what she is going to say. సో ఇప్పుడు ఈ అమ్మాయి ఏం చెప్తుందా నాకు ఒక్కసారిగా చింత పట్టుకుంది. I don't have strength to talk to people. ఎందుకంటే ఇక ఎవరైనా వస్తే వాళ్ళతో మాట్లాడటానికి ఓపిక లేదు. This girl ran to the door and opened the door. పరిగెత్తుకుంటూ వెళ్ళి ఈ అమ్మాయి డోర్ ఓపెన్ చేసింది. There was a young couple with a 2-year-old son. ఇదిగో అక్కడ 2 సంవత్సరాల వయసులో ఒక బాబును పట్టుకున్నటువంటి ఒక దంపతులు ఉన్నారు. And they asked, where is uncle? అంకుల్ ఎక్కడ ఉన్నారని అడిగింది. She, instead of coming to my bedroom and say, uncle, somebody has come, నా బెడ్రూమ్ దగ్గరికి వచ్చి అంకుల్ ఎవరో వచ్చారు అని నాకు చెప్పడానికి బదులు, if she would have come, I would have told her, uncle is sleeping. నా దగ్గర కనుక వస్తే అంకుల్ నిద్రపోయాడని చెప్పేవాడేమో. But the little girl shouted from the door, uncle, somebody has come in search of you. నా లోపలికి వచ్చి వ్యక్తిగతంగా అడగటం కాదు, ఆ డోర్ దగ్గరే ఉండి అంకుల్ ఎవరు వచ్చారని గట్టిగా అరిసింది. I was in lungi. నేను లుంగి కట్టుకుని ఉన్నాను. I was in t-shirt వేసుకుని ఉన్నాను. I didn't want to go like that. ఆ విధంగా బయటికి వెళ్ళటం నాకు ఇష్టం లేదు. But I was so tired. చాలా అలసిపోయాను. I was almost sleepy. నీకు నిద్ర వచ్చే సమయం అది. I said, this girl, what kind of girl? She's అమ్మాయి అండి, అమ్మాయి అర్థం చేసుకోదు. I went out. బయటికి వెళ్ళాను. And this couple was there. అక్కడ ఇద్దరు దంపతులు అక్కడ ఉన్నారు. I said, sit. కూర్చోండి అన్నాను. The first words they said, వాళ్ళు చెప్పిన మొట్టమొదటి మాట, uncle, we both were telling on our way. మేము మా మార్గంలో వస్తూ ఉండగానే మేము చెప్పుకున్నాము, we don't meet our uncle today, ఈ రోజు గనక అంకుల్ మనం కలవకపోతే we 3 will commit suicide. ముగ్గురు కూడా ఆత్మహత్య చేసుకొని చనిపోదామని. I was shocked. షాక్ అనిపించింది. I had to spend 1.5 hours to convince them. వాళ్ళు కూర్చొని గంటన్నర సేపు వాళ్ళతో మాట్లాడవలసి వచ్చింది. They bought poison and kept it at home, and with that understanding they were knocking my door. విషం బాటిల్ తెచ్చుకొని ఇంట్లో పెట్టుకొని లాస్ట్ టైం అంకుల్ దగ్గరికి వెళ్దాం, ఆయన కనపడకపోతే తాగి చచ్చిపోదాం అని వచ్చారు. I tell you friends, ప్రియులారా వినండి, many times the opportunities at your doorstep will never be welcomed by you. You will neglect it because you are tired physically. అనేక సార్లు అవకాశాలు అనేవి నీ యొక్క గడప దగ్గరికి వచ్చి తలుపు దగ్గర నిలబడినప్పుడు అలసిపోయాను అన్నటువంటి ఒకే సాకుతో దాన్ని నువ్వు స్వీకరించలేదు. But the little lady, beautiful lady, understood because of his lies, this must be the enemy. ఇదిగో అతడు చెప్పినటువంటి అబద్ధాన్ని బట్టి ఈ యొక్క స్త్రీ అతడు శత్రువు అని గమనించగలిగింది. My husband has gone for the army to kill this fellow and he has come here. ఇదిగో నా యొక్క భర్త ఏమో ఈ శత్రువునే చంపడానికి యుద్ధానికి వెళ్తే శత్రువు నా ఇంటికే వచ్చాడు అనుకుంది. He is not only hiding himself but making me to tell lies. ఇదిగో అతడు నా ఇంటికి వచ్చి దాక్కోవటమే కాకుండా నన్ను అబద్ధం చెప్పమని చెప్తున్నాడు. She gave milk, పాలిచ్చింది, covered him, అతన్ని కప్పింది. when he was sleeping, నిద్రపోతుండగా she had only one weapon, ఆమె దగ్గర ఒకే ఒక ఆయుధం ఉంది, a nail and a hammer. ఇదిగో ఒక సుత్తి, పొడవాటి ఒక ఆ సూది. He came and killed Sisera. ఇదిగో సిసెరా యొక్క తలలో దిగగొట్టేసిందని. My dear sisters, ప్రియమైన సహోదరులారా, my dear young girls, ఇదిగో యవనస్తులారా, you may not aware what God wants to do through you. నీ ద్వారా దేవుడు ఏమి చేయ ఉద్దేశించున్నాడో మీకు తెలియకపోవచ్చు. But God is prophesying over you. దేవుడు మీ పక్షముగా ప్రవచిస్తా ఉన్నాడు. There are a lot of sisters here. అనేక మంది సహోదరులు ఇక్కడ ఉన్నారు. The Lord wants to finish the job of the enemy through your hands. ఇదిగో శత్రువుల యొక్క పనిని మీ ద్వారా ఆయన ముగించాలనుకుంటున్నాడు. You may not have a big sword. పెద్ద కత్తి మీ దగ్గర లేకపోవచ్చు. You have only a nail and a hammer. ఇదిగో ఒక సుత్తి, ఒక సూది మాత్రమే మీ దగ్గర ఉండొచ్చు. My dear people of God, దేవుని ప్రజలారా, my dear servants of God, దేవుని సేవకులారా, you may not have a big congregation, big money. ఇదిగో మీ దగ్గర డబ్బు గాని పెద్ద సంఘం గాని లేకపోవచ్చు. You may not be going in Audi car. ఇదిగో ఆడి కారులో మీరు ప్రయాణం చేయకపోవచ్చు. Do you have a small nail and a hammer? ఇదిగో మీ చేతిలో ఒక ఆ యొక్క సూది లేకపోతే ఒక హ్యామర్ ఉంది కదా, మేక్ ఉంది కదా. You bring the final victory. ఇదిగో మీ ద్వారా దేవుడు అంతిమ విజయాన్ని చేయాలనుకుంటున్నాడు. Let me finish by saying another incident in my family. నా కుటుంబంలో జరిగిన ఇంకొక సంఘటన చెప్పి నేను ముగిస్తాను. I told you about my third son. నా మూడవ కుమారుడు గురించి నేను చెప్పాను. We call him Snake Babu. అతని స్నేక్ బాబు అని పిలుస్తాం మేము. Why? ఎందుకో తెలుసా? You may know, may like to know that. మీరు తెలుసుకోవాలనుకుంటున్నారా? When he was 2.5.
2.5 సంవత్సరాల వయసులో my third son when he was 2.5, 2.5 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడే my wife went out for ministry. నా యొక్క భార్య పరిచర్యకి బయటికి వెళ్ళింది. I was with the children. నేను పిల్లలతో ఉన్నాను. My children were sleeping on the top of the house because it was so hot. ఎందుకంటే చాలా అది ఎండ తీవ్రత ఎక్కువగా ఉండటం వల్ల మా పిల్లలు ఇంటి పై భాగంలో పడుకొని ఉన్నారు. By 5 o'clock 5 గంటల టైంలో I woke up and I came to my room. I was praying to the Lord. 5 గంటలకు నేను వెళ్ళి ప్రార్థన చేస్తున్నాను. This 2.5 years boy, ఈ 2.5 సంవత్సరాల వయసున్న అబ్బాయి came from the steps. ఆ యొక్క స్టెప్స్ దిగి కిందకి వచ్చాడు. Went to the little cage we kept for the ducks. బాతుల కోసం పెట్టినటువంటి ఒక చిన్న ఆ యొక్క పంజర దగ్గర కేజ్ దగ్గరికి వెళ్ళాడు. And he wanted to collect the eggs of the ducks. ఎందుకంటే బాతులు పెట్టినటువంటి గుడ్డులన్నీ కూడా కలెక్ట్ చేయడానికి వెళ్ళాడు. And he came alone. ఒంటరిగా వచ్చాడు. His elder brother was looking at him from the top. పై నుంచి తన యొక్క పెద్ద అన్నయ్య చూస్తా ఉన్నాడు. He was 8 years old. వాళ్ళకి 8 సంవత్సరాల వయసు. And when he was collecting the egg, ఆ యొక్క బాతు పెట్టినటువంటి గుడ్లన్నీ కూడా తీస్తున్నప్పుడు one snake came and reeled around his feet. ఒక పాము వచ్చి తన కాళ్ళు చుట్టేసింది. And it started biting. అతన్ని కరుస్తా ఉంది. He was bleeding. అతనికి రక్తం కారుతా ఉంది. But this fellow leave the egg and fighting with snake. ఇప్పుడు పాము గుడ్ల సంగతి పక్కన పెట్టి పాముతో పోరాడుతున్నాడు. My elder son was shouting from the top of the house. ఆ యొక్క ఇంటి పైకప్పు మీద నుంచి మా పెద్దబ్బాయి అరుస్తున్నాడు. బాబు leave it, leave it. బాబు దాన్ని వదిలిపెట్టు అంటున్నాడు. But he was not worried about that shout. ఆ యొక్క శబ్దాన్ని ఏం పట్టించుకోవట్లా. I came out. నేను బయటికి పరిగెత్తుకుంటూ వచ్చాను. బాబు బాబు ఎక్కడ అని I saw him. చూసాను అతన్ని. By then the snake went into a hole. సో ఆ సమయానికే ఆ పాము ఆ యొక్క ఉన్న కన్నంలోకి వెళ్ళిపోయింది. And my son was bleeding. నా బాబుకేమో రక్తం కారుతుంది. I took a stick. ఒక కర్ర తీసుకున్నాను. I wanted to find and kill the snake. ఆ పామును చంపాలని నేను చూస్తా ఉన్నాను. A neighboring man came to take tea in a tea shop. ఆ యొక్క టీ షాప్ లో టీ తీసుకోవడానికి మా ఇంటి పక్కన ఆయన ముందుకు వెళ్తున్నాడు. What are you looking for? దేని కొరకు చూస్తున్నారండి అని అన్నాడు. A snake bite my son. ఇదిగో ఒక పాము అబ్బాయి కాలు కరిచిందండి అన్నాడు. And Mary said, I'm looking for it. దాన్ని నేను చంపాలని చూస్తున్నాను అన్నాను. That fellow said, this is Tuesday, do not kill a snake. ఈ రోజు మంగళవారం అండి, పాములు చంపకూడదు అన్నాడు. I said, it's snake bite my son, and you are saying Tuesday, Wednesday, Friday. పాము వచ్చిన అబ్బాయి కాలు కరిస్తే నువ్వు మంగళవారం బుధవారం అంటావు ఏంటి అన్నాను. He went to the tea shop. ఆ టీ షాప్ కి వెళ్ళాడు. After some time he was returning. కొద్దిసేపు తర్వాత వస్తున్నాడు. By then there was a concrete beam. ఆ టైంకి ఒక కాంక్రీట్ బీమ్ అక్కడ ఉంది. We removed that. దాన్ని తీసాము. The snake was there. అక్కడ పాము అక్కడ ఉంది. I killed that. దాన్ని చంపేశాను. And this fellow returned. ఆ వ్యక్తి టీ తీసుకుని వస్తున్నాడు. He said, this snake bite your son. ఈ పాము కరిచిందా? Then no snake can harm your son. ఈ పాము కనుక మీ అబ్బాయిని కరిస్తే అసలు ఏ పాము కూడా మీ అబ్బాయిని ఏం చేయలేదు అన్నాడు. I didn't notice, but she's 2.5 years below than any snakes. That's why he started catching cobras. ఆ మాట నేను పట్టించుకోలేదు కానీ 2.5 సంవత్సరాల వయసున ఈ అబ్బాయి మైండ్ లోకి మాత్రం ఆ మాట బాగా వెళ్ళిపోయింది. Even today if some snakes come, immediately people will call Babu Bhaiya, snake Bhaiya, come. ఇప్పటికీ కూడా పాము ఎక్కడైనా కనపడిందా, స్నేక్ భయ్యా, బాబు భయ్యా, రా పాము అని చెప్తారు. Even today he catches snake. ఇప్పుడు కూడా పాములు పట్టుకుంటాడు. With an ordinary hand. చేత్తోనే పట్టేసుకుంటాడు పాముని. One day, ఒక రోజున I was returning from the ministry. పరిచర్య ముగించుకుని తిరిగి వస్తున్నాను. We had an orphanage. నాకు ఒక అనాథాశ్రయం ఉన్నది. 3 fellows were carrying a cobra in their hand. సో ఆ చిన్న పిల్లలు, అనాథాశ్రయంలో ఉన్నటువంటి చిన్న పిల్లలు ఒక నాగుపాముని కర్ర మీద పట్టుకొని వస్తా ఉన్నారు. A dead cobra. చచ్చిపోయినటువంటి పాముని. And a 6-year-old boy was carrying it. 6 సంవత్సరాల వయసు ఉన్నవాడు కర్ర మీద చచ్చిపోయినటువంటి ఒక నాగుపాముని పట్టుకొని వస్తున్నాడు. Another boy was 8 years, another boy was 10 years. ఒక ఆడేమో 8 సంవత్సరాలు, ఇంకొకడేమో 10 సంవత్సరాల వయసు. And on seeing that, దాన్ని నేను చూసేసరికి I said, what happened? ఏమైందిరా అన్నాను. That little fellow said, ఆ 6 సంవత్సరాల వయసు ఉన్నాడు అన్నాడు, Uncle, I killed this snake. అంకుల్ ఈ పాము నేనే చంపాను అన్నాడు. I said, you killed the king? నువ్వు చంపావా? The other fellow said, no uncle. ఆ పక్కనున్న వాడు చెప్పాడు, Babu Bhaiya killed the snake. బాబు అన్న వచ్చి పాముని చంపాడు అన్నాడు. He is only carrying the snake. చచ్చిపోయిన పాముని వీడు పట్టుకొని తిరుగుతున్నాడు. But the little fellow taught me a lesson. ఈ 6 సంవత్సరాల వయసు ఉన్నటువంటి ఆ అబ్బాయి నాకు ఒక పాఠం నేర్పించాడు ఆ రోజు. What did he say? No. ఏమన్నాడు తెలుసా? Babu Bhaiya crushed the head only. బాబు భయ్య కొట్టినప్పుడు ఆ పాము తలకాయ మాత్రమే చిక్కింది. But the tail was working. కానీ దాని యొక్క తోక ఇంకా ఆడిస్తానే ఉంది. It is me who gave the final stroke. నేను కొట్టినప్పుడే అది సంపూర్ణంగా చచ్చిపోయింది. So I am the victor. కాబట్టి నేనే చంపినట్టు లెక్క. Jesus crushed
the head of Satan on the cross of Calvary. యేసు క్రీస్తు ప్రభువారు అపవాది యొక్క శిరస్సును కలువరి శిలువ మీద చితకొట్టాడు. But the serpent is still using his tail to pull down people. కానీ ఆ సర్పము ఆది సర్పము తన తోకను ఆడిస్తూనే ఉంది అనేక మందిని పడగొట్టడానికి. That is what you read in 12th chapter of Revelation. ఈ విషయాన్నే ప్రకటన గ్రంథము 12వ అధ్యాయంలో మనం చదువుతాము. And he is expecting you. దేవుడు నిన్ను కోరుకుంటున్నాడు. నీవు to give the final stroke. చివరి ఆఖరి దెబ్బ నువ్వేయాలని దేవుడు కోరుకుంటున్నాడు. Because he promised you. ఎందుకంటే ఆయన వాగ్దానం చేశాడు. The people, those who overcome, ఇదిగో జయించువారిగానే ఉండాలని. They will sit on the throne which my Father gave along with me. జయించువారు నా తండ్రి నాకు అనుగ్రహించిన సింహాసనం మీద నాతో పాటు కూర్చుంటారు అని. Jesus crushed the head of the Satan. ఇదిగో సాతాను యొక్క తలను యేసయ్య చితక్కొట్టాడు. He is still using his tail to pull down stars and great superstars and super ministers. ఇదిగో అనేక మంది నక్షత్రాలను అంటే గొప్ప గొప్ప సేవకులను స్టార్స్ అని పిలవబడిన అనేక మందిని పడగొట్టడానికి తోక వాడుతున్నాడు వాడు. He is calling you. దేవుడు నిన్ను పిలుస్తున్నాడు. He is calling you. దేవుడు నిన్నే పిలుస్తున్నాడు. He is calling to finish the task. ఇదిగో ఆ పని ముగించడానికి దేవుడు నిన్ను పిలుస్తున్నాడు. To finish the task. ఆ పనిని ముగించడానికి. You may not have big army. గొప్ప సైన్యం నీ దగ్గర లేకపోవచ్చు. You may not have big ammunition. ఇదిగో పెద్ద ఆయుధాలు నీ దగ్గర లేకపోవచ్చు. You may have only a nail and a hammer. ఇదిగో నీ చేతిలో ఒక ఆ మేకు ఇంకొక సుత్తి ఉంటే చాలు. God is calling you. దేవుడు నిన్ను పిలుస్తున్నాడు. Will you come? వస్తావా? Will you join his army? ఆయన సైన్యములో నువ్వు కూడా చేరుతావా? Will you come to finish the task which is unfinished yet? ఇదిగో ఇంకా ముగించబడకుండా మిగిలి ఉన్నటువంటి ఆ కార్యాన్ని నువ్వు ముగిస్తావా? Nobody close your eyes. ఎవరు దయచేసి కళ్ళు మూసుకోవద్దు. Nobody. ఎవరు మూయద్దు. If you want to finish the task, ఒకవేళ గనక ఆ పని నేను ముగించాలని ఆశపడితే you can tell me. నువ్వు నాతో చెప్పొచ్చు. Brother Augustine Jabakumar. అగస్టిన్ జబకుమార్ గారు, we want to finish the task. ఆ పనిని మేము ముగించాలనుకుంటున్నాం. I want to finish the task. నేను ముగించాలనుకుంటున్నాను. I want to join the army of Jesus Christ. యేసు క్రీస్తు ప్రభువారి యొక్క మహా సైన్యములో నేను కూడా చేరాలనుకుంటున్నాను. Wherever I see the works of the devil, ఎక్కడైతే అపవాది కార్యాలు నేను చూస్తానో, I am here with an anointing. I will put a full stop to the satanic work. ఇదిగో దేవుడు నాకు అనుగ్రహించినటువంటి ఆ యొక్క అభిషేకముతో నా యొక్క పిడికలను నేను బిగించి దాన్ని క్లోజ్ చేస్తాను. My family is available. ఇదిగో నా కుటుంబం అందుబాటులో ఉన్నది. I don't have much. నా దగ్గర ఎక్కువ లేదు. I got only a nail and a hammer. ఇదిగో నా చేతిలో ఒక సుత్తి ఉన్నది, ఒక మేకు మాత్రమే Or ఉంది. you may be like 10,000 people, those who don't have anything. ఇదిగో ఆ ఏది చేతిలో ఏ ఆయుధము లేనటువంటి ఆ 10,000 మందిలా ఒక నువ్వు ఉండొచ్చు. You say, I am here. నేనున్నాను ప్రభువా అని చెప్పు. Here I am. ఇదిగో ప్రభువా నేనున్నాను. Here I am. నేనున్నాను ప్రభువా. You may be using ల్యాప్టాప్ ను ఉపయోగిస్తున్నావేమో. But here is a call. ఇదిగో ఒక పిలుపు నీకు. You may be able to gather people. ఇదిగో అనేక మంది ప్రజలను సమకూర్చగలవేమో. Here is a call. ఇదిగో నీకు ఒక పిలుపు ఉంది. For a war against the evil. ఇదిగో ఆ యొక్క చెడుగునకు అపవిత్రతకు వ్యతిరేకంగా యుద్ధములో. War against falsehood. ఇదిగో అబద్ధానికి వ్యతిరేకంగా యుద్ధం చేయడానికి. War against the evil Satan and his forces. ఇదిగో అపవాది వాడి యొక్క ఆ యొక్క సమూహముతో వ్యతిరేకంగా పోరాడడానికి. If you say Augustine Jabakumar, అగస్టిన్ జబకుమార్ గారు, I am available. నేను అందుబాటులో ఉన్నాను. I don't have anything. నా దగ్గర ఏమీ లేదు. But I am available. నేను అందుబాటులో ఉన్నాను. You can stand where you are. నువ్వు ఎక్కడ ఉన్నా అక్కడ లేచి నిలబడండి. Do not look here and there. పక్కన అటు ఇటు తిరిగి చూడొద్దు. You may be a servant of God. నువ్వు దేవుని సేవకుడు అయి ఉండొచ్చు. You may be a great officer. నువ్వు గొప్ప ఆఫీసర్ అయి ఉండొచ్చు. You may be an old man. నువ్వు వృద్ధుడు అయి ఉండొచ్చు. You may be a lady. నువ్వు ఒక స్త్రీ అయి ఉండొచ్చు. You may be a young woman. నువ్వు ఒక యవనస్తురాలు అయి ఉండొచ్చు. Whoever it may be. నువ్వు ఎవరైనా సరే, God is raising an army for him. ఆయన కొరకు ఆయన గొప్ప సైన్యాన్ని దేవుడు సిద్ధపరుస్తున్నాడు. Finish the task. ఆ పనిని ముగించడానికి. The work is left. పని ఇంకా ఉన్నది. 2000 years back Jesus crushed the head of the Satan. 2000 సంవత్సరాల క్రితము ఆ సాతాను యొక్క శిరస్సును యేసయ్య చితక్కొట్టాడు. On the cross of Calvary. ఆ కలువరి శిలువలో నుంచి. If you really mean business with God, ఇదిగో దేవునితో కలిసి పని చేయాలనుకుంటే you put your hands up. నీ చేతులు పైకెత్తండి. मैं आता हूँ तेरे पास, प्रभु यीशु मेरे मसीह, मेरे पापों के लिए उधार दे दे मसीह। मैं
प्रभु यीशु मेरे मसीह मेरे पापों के लिए तो उधार मेरे मसीह स्वर्गधाम छोड़कर आया। విడిచిపెట్టి వచ్చాను. Jesus came in search of you, leaving all his glory. యేసు క్రీస్తు ప్రభువారు తన మహిమను విడిచిపెట్టి నిన్ను వెతుక్కుంటూ వచ్చాడు. Just for you. నీ కోసమే. What will you offer unto him? ఆయన కొరకు నువ్వేం అర్పిస్తావు మరి? Listen to the call of the Lord. దేవుని యొక్క పిలుపును జాగ్రత్తగా విను. If you mean really business with God, దేవునితో నేను పని చేయాలి అనేటువంటి ఆశ నీకుంటే, put your right hand on your chest. ఇదిగో మీ గుండెల మీద మీ కుడి హస్తాన్ని ఉంచండి. Me and my household. నేను నా ఇంటి వారము. Me and whatever I have. నేను నాకున్న సమస్తము. Everything. సమస్తము. Everything. సమస్తము will be utilized for the extension of his kingdom. ఆయన రాజ్య వ్యాప్తి కొరకు నేను వాడుతాను. Tell to yourself. నీతో నువ్వే చెప్పుకో. Now you close your hand. ఇప్పుడు కళ్ళు మూసుకొనండి. Tell to your soul. నీ ప్రాణముతో నువ్వు చెప్పు. Oh my soul, నా ప్రాణమా, join the army of the Lord. దేవుని యొక్క మహా సైన్యములో నువ్వు కూడా చేరు. Listen to me only 1 minute. ఒక్క నిమిషం జాగ్రత్తగా వినండి. I was in Madurai. మదురైలో ఉన్నాను నేను. You all know Madurai. మదురై గురించి మీ అందరికీ తెలుసు. I preached in a meeting. ఒక మీటింగ్ లో వాక్యం చెప్పాను. One 6-year girl was there. 6 సంవత్సరాల వయసున్న బాలిక అక్కడ ఉంది. When I gave the call, నేను పిలుపునిచ్చినప్పుడు to be a missionary, మిషనరీగా ఉండడానికి she stood up. ఆమె లేచి నిలబడింది. The mother pulled her. No. వాళ్ళ అమ్మగారు చేయి పట్టుకొని లేదు వద్దు అని ఆమె కిందకి లాగేసింది. The little one was in tears. ఆ యొక్క చిన్న పాప కన్నీరు పర్యంతమైపోయింది. And she went home. ఇంటికి వెళ్ళిపోయింది. And the next year again I went to Madurai. మరలా మదురై నెక్స్ట్ సంవత్సరం వెళ్ళాను. I had to catch the train. నేను ట్రైన్ పట్టుకోవడానికి వెళ్ళాలి. So after completing my preaching I was running. నా యొక్క మీటింగ్ ముగించుకొని నేను ట్రైన్ పట్టుకోవడానికి పరిగెడుతున్నాను. Now she is 7 years old. ఇప్పుడు 7 సంవత్సరాల పాపకి. She came running and pulling my kurta. పరిగెత్తుకుంటూ వచ్చి నా కుర్తా పట్టుకుంది. అంకుల్ they have this. ఇదిగో దయచేసి తీసుకోండి అంది. I said, what is that? ఏంటిది అన్నాను. The train is moving. ఇదిగో ట్రైన్ కదిలిపోతుంది. I took the envelope. ఆ యొక్క కవర్ ని తీసుకున్నాను. Ran to the railway station. పరిగెత్తుకుంటూ రైల్వే స్టేషన్ కి వెళ్ళాను. After finding my seat, నా యొక్క సీట్ దొరికిన తర్వాత I read that letter. ఆ లెటర్ ని చదివాను. There was a big money in it. ఆ యొక్క కవర్ లో డబ్బు ఉంది. I read that letter. ఆ లెటర్ నేను చదివాను. Uncle, when I was 3 years old, నేను 3 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు అంకుల్, I was dying in asthma. ఆస్తమాతో నేను చచ్చిపోవాల్సింది. My parents committed me for the service of the Lord. నా తల్లిదండ్రులు నన్ను దేవుని సేవకు సమర్పించారు. They told me again and again. మరలా నాకు చెప్పేవారు. God gave you as a gift to us. ఇదిగో దేవుడు నిన్ను మాకు బహుమానంగా ఇచ్చారు. And from that God delivered me from asthma. కాబట్టి దేవుడు నన్ను ఆస్తమా నుంచి విడుదల చేశాడు. I was only 3. నేను 3 సంవత్సరాల వయసు. I was started reading Bible when I was 5. 5 సంవత్సరాల వయసు వచ్చినప్పుడు బైబిల్ చదవడం ప్రారంభించాను. Whenever I open my Bible, బైబిల్ ఎప్పుడు తెరిచినా కానీ my heart says I belong to Jesus. నా హృదయం నాకు చెప్తుంది నేను క్రీస్తు ప్రభువుకు చెందినదానని. When I was 6, 6 సంవత్సరాల వయసులో you came to Madurai. మదురైకి మీరు వచ్చారు. I was in the front seat. నేను ఫ్రంట్ సీట్ లో కూర్చున్నాను. When you gave a missionary call, మిషనరీ కొరకు పిలిపించినప్పుడు I gave myself. నన్ను నేను అప్పగించుకున్నాను. But my mother stopped me. మా అమ్మగారు నన్ను ఆపేశారు. I didn't understand. ఎందుకు అర్థం కాలేదు. I went back home. నేను ఇంటికి వెళ్ళాను. My father used to bring 1 5-star chocolate every day. మా నాన్నగారు ప్రతిరోజు నాకు ఒక 5-స్టార్ చాక్లెట్ తీసుకొస్తాడు ఆయన. And I went to my father. మా నాన్నగారు దగ్గరికి వెళ్ళాను. డాడీ hereafter don't bring me chocolate. ఇక నుంచి నా దగ్గరికి 5-స్టార్ చాక్లెట్ తీసుకురావద్దు. My father was shocked. మా నాన్నగారికి షాక్ అనిపించింది. How come the little one says ఇంత చిన్న పాప చాక్లెట్ నాకు వద్దని ఎలా చెప్పగలుగుతుంది? But I said, నేను చెప్పాను, డాడీ నాన్నగారు give that money to me. ఆ చాక్లెట్ యొక్క డబ్బులు నాకు ఇవ్వన్నాను. Every day he was giving the money which he used to buy for 5-star chocolate. ఆ 5-స్టార్ చాక్లెట్ కొనడానికి ఎంత డబ్బు అవుతుందో అది ప్రతిరోజు తీసుకొచ్చి పాపకి ఇచ్చాడు. I put it in a hundi. నేను ఒక హుండీలో వేస్తాను వాటిని. When I came to know that you are coming, మరలా మీరు రాబోతున్నారనే విషయం నాకు తెలిసినప్పుడు I opened it.
ఆ విండుని ఓపెన్ చేశాను. I gave a little portion to my church. నా చర్చ్ లో కొంత భాగం ఇచ్చాను. I gave a little money to the Bible Society. బైబిల్ సొసైటీ కొంత ఇచ్చాను నేను. I gave the rest to you. మిగిలింది మొత్తం తీసుకొచ్చి మీ దగ్గర పెట్టాను. I was in tears. కన్నీళ్లు నాకు ఆగలేదు. She said, I love you, uncle. అంకుల్ నేను నిన్ను ప్రేమిస్తున్నాను. My name is Angel. నా పేరు ఏంజెల్ అని చెప్పింది. But before I leave, నేను అక్కడ నుంచి వెళ్ళడానికి ముందు she compelled me to have. ఆమె నా దగ్గరకు వచ్చి బలవంతం చేసింది. After 6 months I went to Madurai for some other business, not for a meeting. మీటింగ్స్ కాదు కానీ వేరొక పని మీద 6 నెలల తర్వాత మరలా మదురై వెళ్ళాను. And she come to know somehow. ఏదో ఒక విధంగా అమ్మాయికి తెలిసి నేను వస్తున్నాను. She came along with his daddy. తన నాన్నగారిని తీసుకొని వచ్చింది. Uncle, I wanted to tell you, did you use that money for the children there? అంకుల్ నేను ఇచ్చినటువంటి ఆ యొక్క మనీని నేను ఆ యొక్క పిల్లల కోసం మీరు వాడారా అని అడిగింది. Orphan children? అనాథ పిల్లల కోసం మీరు ఖర్చు పెట్టారా? Bought dresses for them? వాళ్ళకి డ్రెస్సులు కొన్నారా మీరు అని I అడిగింది. said I could buy 20 dress by your money. అమ్మా మీ ఇచ్చిన డబ్బులతో 20 డ్రెస్సులు నేను కొన్నాను వాళ్ళ కోసం అని చెప్పాను. And I asked her, ఆమెను అడిగాను, that is your chocolate money. అది నువ్వు చాక్లెట్లు నువ్వు తినాల్సిన డబ్బు కదా. Didn't you take any chocolate for 1.5 years? 1.5 సంవత్సరం వరకు నువ్వు ఒక్క చాక్లెట్ కూడా తినలేదా? She said, even today I didn't take chocolate, but I bring that money, uncle. అంకుల్ ఈ 1.5 year కాదు ఇప్పటికి నేను చాక్లెట్ తింటా మానేశాను. ఆ చాక్లెట్ కోసం మిగిలిన డబ్బులు మళ్ళీ తీసుకొచ్చానని I చెప్పాను. asked this little angel, you didn't take chocolate at all? ఆ యొక్క చిన్న ఏంజెల్ ని అడిగాను, అమ్మా నువ్వు చాక్లెట్ అసలు తింటమే మానేసావా? No, uncle. లేదు అంకుల్, No. లేదు, తింటలేదని చెప్పింది. Because I want to be a missionary when I am small. No, I cannot go, but my money can go. నేను చిన్న వయసులోనే మిషనరీగా వెళ్ళడానికి నేను ఆశపడ్డాను, కానీ నేను వెళ్ళలేకపోయాను. కానీ నేను ఇచ్చేటువంటి డబ్బు మిషనరీ పొలానికి వెళ్తుంది. She said one word. ఒక మాట చెప్పింది, I want to join the army of Jesus. యేసు క్రీస్తు ప్రభువు యొక్క సైన్యంలో నేను కూడా జాయిన్ అవ్వాలనుకుంటున్నాను. I want to give everything unto him. నాకు కలిగిన సమస్తము ఆయనకి ఇవ్వాలని నేను ఆశపడుతున్నాను. Putting your right hand on the chest. ఇప్పుడు పెట్టండి మీ యొక్క కుడి హస్తం మీ భుజాల్లో గుండెల మీద Put your పెట్టుకోండి. left hand up. ఇదిగో మీ ఎడమ హస్తాన్ని పైకెత్తండి. I surrender all. I surrender all to thee, my precious Savior. I surrender all. I surrender all. I surrender all to thee, my precious Savior. I surrender all. My co-brother, co-worker Marius to come over here and pray for you as you have committed your life for his glory. ఆయన మహిమ కొరకు మీ జీవితాలని ప్రభువుకు సమర్పిస్తూ ఉండగా Let us all నా sing. సహదాసుడు మరియోష్ బ్రదర్ వచ్చి You know this song in మీ కొరకు Telugu, ప్రార్థన you can చేస్తారు. sing. ఒకవేళ ఈ పాట మీకు తెలుగులో తెలిస్తే మీరు పాడండి. If you know this song in English, join me. ఇంగ్లీష్లో కనుక మీకు తెలిస్తే మాతో కలిసి పాడండి. Close your eyes and lift up your head. ఇదిగో మీరు కళ్ళు మూసుకుని మీ తలను పైకెత్తి Put your right hand on your chest. మీ యొక్క కుడి హస్తాన్ని మీ గుండెల మీద పెట్టి Raise your left hand and say, మీ ఎడమ హస్తాన్ని పైకి లేవనెత్తి Nasarasta